యేసు మెస్సీ నామమునకే మహిమ కలుగును గాక, ఆయనకే స్తుతి కలుగును గాక. సాయంకాల వేళలో మనమందరము ఇక్కడ కూడి ఆయన్ని ఆరాధించడానికి మనకిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి ఆయన ఎంతో మనము మహిమపరచాలి. వీళ్ళారా నిజముగా మనకు ఆరాధించే భాగ్యాన్ని ఆయన మనకి ఇచ్చాడు. ఎందుకనంటే చాలామంది వాళ్ళకు తెలియక మత్స్య సంఘాల్లో వాళ్ళందరూ కూడా తెలియక సాతాను ఆరాధన చేస్తూ ఉన్నారు. వాళ్ళు తీర్థములు ఆరాధన చేస్తూ ఉన్నారు. ముగ్గురు దేవుళ్ళ యొక్క ఆరాధన కొనసాగిస్తూ ఉన్నారు. రకరకాలైన ఆరాధనలు, ఇజబేలు ఆరాధనలు ఉన్నాయి, శనివారం ఆరాధనలు ఉన్నాయి, యెహోవా సాక్షులు ఆరాధనలు ఉన్నాయి, రకరకాల ఆరాధనలు ఉన్నాయి. కానీ ఈ కాలానికి తగినటువంటి ఆరాధన మనము ఆరాధించినట్లు మనల్ని ఆయన ఎంతగానో ప్రేమించి అట్టి భాగ్యాన్ని మనకి ఆయన అనుగ్రహించాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. నిజముగా ఆయన్ని ఆరాధించడం అనేది గొప్ప ధన్యత. సృష్టికర్తను ఆరాధించడం అనేది మన తండ్రిని మనము ఆరాధించడమే. అందువలన మనము ఆయన ఎవరో మనం ఎరిగి ఉండడమే ప్రత్యక్షత. ఈ కాలంలో ఆయన ఏ విధంగా ఉన్నాడో ఎరిగి ఉండడమే ప్రత్యక్షత. లోకంలోని వారికి ఆయన ఏమై ఉన్నాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళు ముగ్గురు దేవుళ్ళుగా భావించి వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నారు. కానీ కొంతమంది అయినట్లయితే 1963లో రెండవ రాకడ జరిగిపోయింది అని ఆ మేఘాన్ని ఆరాధిస్తూ ఉన్నారు. కొంతమంది బ్రహ్మాంగాలను ఆరాధిస్తూ ఉన్నారు. ఇలాగ రకరకాలుగా ఆరాధిస్తూ ఉన్నారు. కానీ మనమైనట్లయితే సజీవుడైనటువంటి ఆ యొక్క ఉదయ నక్షత్రముగా, ఉదయకాలపు దూతగా, నక్షత్రం అనగా దూత, ఆయనే స్తుతులకు యోగ్యుడు, పాత్రుడు, మహిమపరచుడుకు ఆయనే పాత్రుడు. ఆయన తప్ప ఏ ఒక్కరూ పాత్రులు కారు. బ్రహ్మాం గారు కూడా మన వంటి మనుష్యుడే అని, నేను మీ యొక్క సహోదరుడు అని చెప్పాడు ఆయన. కాబట్టి ఆయనే ఆరాధించదగినవాడు. ఎందుకనంటే ఆయనే నీ కొరకు ప్రాణం పెట్టినవాడు, మరలా నీ శరీరమును విమోచించేవాడు కూడా ఆయనే. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే నిన్ను ఆయన పిల్లారా వాక్యము ద్వారా ఆయన వంటి శరీరము నీకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. అందువల్లనే ఆయన ఎట్టి శరీరము కలిగి ఉన్నాడు, మనం కూడా అట్టి శరీరము కలిగి ఉంటామని మనకు తెలియజేయడం కోసమై ఆయన 2000 సంవత్సరాల క్రితము ఆయన కూడా మన వంటి శరీరము ధరించుకుని వచ్చి మన తిరిగి లేచుడు ద్వారా మనము కూడా తిరిగి లేచి ఆయన వంటి శరీరం పొందుకుంటామని ఆయన రుజువు చేశాడు. ఆయే కనుక ఆయన భూమి మీదకి 2000 సంవత్సరాల క్రితం కనుక రానట్లయితే ఆయన కూడా ఎట్టి శరీరం కలిగి ఉన్నాడు, మనం అట్టి శరీరం కలిగి ఉంటామనే దానికి ఆధారం ఉండదు. ఇప్పుడు ఆయన మహిమ శరీరంతో తిరిగి లేచాడు కాబట్టి ఆయన వచ్చి మనము కూడా అలా వెలుగుస్తామని మనకు ఒక నిరీక్షణ ఉంది. అదే ఆయన ఆ విధంగా రాకపోతే మనకంటూ నిరీక్షణ అనేది ఉండదు. ఆయన వచ్చాడు, చంపబడ్డాడు, తిరిగి లేచాడు కాబట్టి మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణను బట్టి ఇప్పుడు మరలా ఈ యొక్క వేకువజాములో, ఈ తెల్లవారుజాములో మనము కూడా పునరుద్ధానము చెందుతాము. అందుకని లోకములో మనుషులందరూ కూడా ఐక్య విచారాలు కలిగి లోకములో మనుషులు రకరకాలుగా వాటి గురించి లోకములో వాళ్ళందరూ బాధపడుతూ విచారిస్తూ ఆ విధంగా ఉన్నారు. కానీ మనమైతే ఆయన యందు ఆనందిస్తూ ఉన్నాం. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. అదే ధనము కలిగిన వారైతే లోక సంబంధంగా సుఖభోగాలను బట్టి వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. కానీ మనమైతే ఆయన యొక్క ఇచ్చే రక్షణను బట్టి, పొందుకునేటువంటి రక్షణను బట్టి ఆనందిస్తూ ఉన్నటువంటి సమయములు మనం ఇప్పుడున్నాం. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆ పట్టణం రాబోయేటువంటి పట్టణము అద్భుతమైనటువంటి పట్టణం ఏమండి. ఆ యొక్క పరలోక పట్టణము అది పరసంబంధమైనటువంటి పట్టణం. మనుషులుగా
ఇప్పుడు చూడండి, ఈ మందిరమును కట్టడంలో ఆనోకు బ్రదర్ ఉన్నాడు. ఆ గోడలు కట్టడం, ఆ యొక్క వాటికి సిమెంట్ చేయడం, ఆ కోణాలను కూడా కరెక్ట్గా ఉండడం, ఆ కోణాలను కూడా కరెక్ట్గా మొన్న ఒక తాపి ఆయన వచ్చి చాలా చక్కగా కట్టారన్నారు. అలాగే కిటికీలు వాటి చుట్టూరు అవి కానీ చక్కగా వాటిని ఏమంటారంటే బద్దల్లా చేశారు చక్కగా సిమెంట్ తోటి. ఆ బ్రదర్ నోవా బ్రదర్. అలాగే ఇంకొక అబ్బాయి వచ్చి టైల్స్ చక్కగా వేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే దీనికి ఒక ఆకారం వచ్చింది, దీనికి ఒక కళ వచ్చింది. నిన్ను కూడా ఆత్మ సంబంధంగా ఈ యొక్క మందిరం అనే ఇది మనుషుల చేత నిర్మించబడిన మందిరం, మీకు అర్థమవుతుందండి. కానీ సర్వశక్తిమంతుడి శరీరం అనే మందిరాన్ని, ఈ శరీరం అనే ఆలయాన్ని ఇంకా ఎంత అద్భుతముగా ఎంత గొప్పగా ఇది ఉంటుందో మీరు ఆలోచించాలి. ఈ ఒక దినాన్ని ఏమైపోతాయనంటే ఎంత గొప్ప మందిరాలైనా కూడా ప్రతిది కూడా శిథిలమైపోవచ్చు. కానీ ఈ శరీరానికి శిథిలం లేకుండా గొప్ప శరీరంతో మనం ఆయన్ని మధ్యాకాశంలో కలుసుకుంటాం. అందుకనే రాకడ ఒక్కటే, కానీ రాకడలో 3 ఉద్దేశాలు ఉన్నాయి. రెండవ రాకడలో 3 ఉద్దేశాలు ఉన్నాయి. రెండవ రాకడలో 3 ఉద్దేశాలు ఉన్నాయి. మొదటి ఉద్దేశము నిన్ను పైకి తీసుకుని వెళ్ళడం, రెండవ ఉద్దేశము పెళ్లి విందులో ఉండడం, మూడవ ఉద్దేశము యూదులను కలుసుకోవడం. అందువల్ల ఈ 3 ఉద్దేశాలు ఒక రాకడలోనే జరుగుతాయి. అందువలన ఇప్పుడు మనము రెండవ రాకడలో ఉన్నాం. కాబట్టి ఈ రెండవ రాకడలో ఉగ్రత నుండి తప్పించుకోవాలని అంటే ఒకే ఒక్క మార్గము, ఆయన్ని ఆశ్రయించడం తప్ప మరొక మార్గం లేదు. ఆయన్ని నువ్వు బ్రతిమలాడుకొని నాయనా నన్ను రక్షించు అని కాళ్ళ ఏళ్ళబడి ఆ సర్వశక్తిమంతుడిని, నాయనా నీవు నాకు సహాయం చేయి నాయనా, నేను నీ యొక్క వధువునైనా, నీ కుమారునైనా, నీ కుమార్తెనై ఉన్నాను, నేను లోకులతో పాటు పాపులతో పాటు అన్యులతో పాటు మత్స్యాక సంఘాల వారితో పాటు నేను నశించిపోకుండా నాకు సహాయం చేయి నాయనా. ఎందుకనంటే ఈ దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చావు. మిగతా వాళ్ళకైతే ఎంతో దినములో అలాగే తీర్పు దినములో ఉన్నామని, ఉగ్రత దినంలో ఉన్నామని ఇదే బైబిల్ చెప్తా ఉంది. ఇది భయంకరమైన మహాదినం అని చెప్తా ఉంది. చాలా సామాన్యంగా కనబడుతుంది, కానీ మనం ఎత్తబడిన తర్వాత చాలా భయంకరంగా భూమి మీద ఉండబోతా ఉంది. అందువలన లోకానికి సువార్త ద్వారములు మూయబడ్డాయనంటే ఆ మాట ఎంత భయంకరమైందో మీరు ఆలోచించి. ఎందుకనంటే లోకమును సువార్త ద్వారాలు మూయబడుట ద్వారా, ఇంకా కృపా ద్వారం మూయబడుట ద్వారా ఇంక ఏమైపోయిందనంటే విడిచిపెట్టబడమే, ఉగ్రతలో పడిపోవడమే, ఇంకా మరొక మార్గము లేదు. సర్వశక్తిమంతుని ఇంటి యొక్క తీర్పు ఆరంభమైతే అవిధేయులైన వారి గతి ఏమగుననుంది. అందువల్లే నీ కృప సమయములు, సువార్త ద్వారములు మూయబడిన ఈ చివరి సమయములు శిలువ మీద దొంగవలే నీవు పశ్చాత్తాపము ద్వారా, ఆ శిలువ మీద దొంగ ఎలాగైతే పశ్చాత్తాపడ్డాడో ఆ పశ్చాత్తాపము ద్వారా ఒక కనికరాన్ని నువ్వు పొందావు. ఆయన అందుకనే ఆ యొక్క శిలువ మీద 2 వ్యక్తులు ఉన్నారు. ఒకరు తన్ను తాను తగ్గించుకుని వారు, అంటే తను తాను తగ్గించుకుని పశ్చాత్తాపడినవారు. తను తాను ఇంకొక శిలువ మీద దొంగ హెచ్చించుకున్నాడు. అందుకని తను తాను తగ్గించుకునే వ్యక్తితో ఆయన ఏమన్నాడనండి, నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. అలాగే హెచ్చించుకునే వ్యక్తికి కనికరము దొరకలేదు. కాబట్టి ఇప్పుడు రెండవ రాకడలో తీర్పు సమయంలో ఇదే విధంగా ఉంటుందని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మనం ఇప్పుడు కీర్తన గ్రంథము 75వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుందాం. యావే, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము, నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములు వివరిస్తారు. నేను ఆ యుక్త కాలం అంటే సరైన కాలం కొరకు కనిపెట్టుకొని ఉన్నాను. నేను న్యాయమును బట్టి క్షమించండి, నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చున్నాను. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములు నిలుపుదును. అహంకారుల ఎండుగడని అహంకారులకు నేను
ఆజ్ఞయించుచున్నాను. కొమ్ము ఎత్తకుడి, ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు బట్టి మాట్లాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞయించుచున్నాను. తూర్పు నుండి అయినను, పడమటి నుండి అయినను, అరణ్యం నుండి అయినను హెచ్చుకలగదు. సర్వశక్తిమంతుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. యావే చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండి ఉన్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీద ఉన్న భక్తిహీనులందరూ మట్టితో కూడా దానిని పీల్చి మింగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు సర్వశక్తిమంతుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను వెరగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడు. నాయన మరుస్తారు. హల్లెలూయా. భక్తిహీనుల కొమ్ములన్నిటిని నేను విరగొట్టెదను, నీతిమంతుల కొమ్ములు హెచ్చించెదను. కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే, సర్వశక్తిమంతుడే తీర్పు తీర్చువాడు. ఆ తీర్పు సమయంలో ఆయన ఏం చేస్తాడని ఇక్కడ లేఖనం చెప్తుందనంటే, ఈ తీర్పు సమయంలో ఆయన ఒకరిని తగ్గించును, ఒకరిని హెచ్చించును. జడ్జిమెంట్లో జరిగేది అది. ఇప్పుడు ఆయన రెండవ రాకడలో న్యాయాధిపతిగా వచ్చాడు. ఆయన షాలేము రాజు ఏదాపుత్రుడు సింహముగా వచ్చి ఆయన తీర్పు తీర్చి న్యాయాధిపతిగా ఉన్నాడు. ఎవరికి ఆయన తీర్పు తీరుస్తాడు అనండి ఇక్కడ వాక్యం చెప్తుందనండి, తమను తాము తగ్గించుకుని వారికి, తమను తాము హెచ్చించుకుని వారికి తీర్పు తీర్చేటువంటి న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. అందుకనే లోకాసు వార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు ఉంది. నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని ఆమె దివారాత్రులు మొరపెడతా ఉంది. ఆ ప్రతివాది ఎవరు? ఆ యొక్క విధవరాలు ఎవరంటే, ఆ విధవరాలు సుంకరికి సాదృశ్యంగా ఉంది. అదే ఆ యొక్క ప్రతివాది అనగా పరిసయ్యునికి సాదృశ్యంగా ఉంది. అందుకనే వారు ఆ దేవాలయంలోనికి వెళ్ళారు. ఆ దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు ఆ సుంకరి అయినట్లయితే తన్ను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. తన్ను తాను అయ్యా నేను పాపిని, నేను అపరాధిని, నాయనా నాలో మంచి జీవితం లేదు, నా పితరులందరికంటే నేను అల్పుడిని, నాయనా నాలో సరైన ప్రేమ లేదు, నాలో సరైన క్రియలు లేవు, నా జీవితం సరిగా లేదు, నీ చిత్త ప్రకారంగా నేను లేను, నన్ను క్షమించు నాయనా, నా దోషములు క్షమించయా, నీ వాక్యం మీరిపోతున్నాను, నీ వాక్య ప్రకారంగా నేను నడవడం లేదు, వింటున్నాను కానీ లేఖనాల ప్రకారంగా నేను నడవడం లేదు, నన్ను క్షమించు నాయనా అని తను తగ్గించుకొని ఆ విధంగా ఆ యొక్క పశ్చాత్తాపంతో ఉన్నాడు అతడు. అందుకని తను ఎవరైతే తగ్గించుకుంటూ ఉంటారో వారు పశ్చాత్తాపం కలిగిన వారుగా మనం చూడగలుగుతున్నాం. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. అందువల్లనే అతడు తన్ను తాను తగ్గించుకున్నాడు. కానీ అదే ఆ పరిశీలనట్లయితే తను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. నేను నీతిమంతుడిని, అబ్రహాము యొక్క కుమారుడిని, నాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, నేను ఆ యొక్క గొప్ప ప్రార్థనాపరుడిని, నేను ఆ కార్యములు ఈ కార్యములు అనేకము నేను ఆయన చేస్తా ఉన్నాను, ఈ సుంకరవలే నేను లేను అని తన్ను తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. అంటే తన దృష్టికి తాను హెచ్చించుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ అందుకని సుంకరి దూరముగా నిలబడి ఆకాశం వైపు కన్నులెత్తుడికైన ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు ఎలోహీం పాపినైన నన్ను కరుణించమని పలుకుతూ ఉన్నాను. అయ్యా నేను పాపిని, ఆజ్ఞాతక్రమే పాపంలో జీతం మరణము, ఇప్పుడు నేను మరణములో ఉన్నాను, పాపంలో ఉన్నాను, నన్ను కరుణించమని ఏడుస్తూ ఉన్నాడు. అయితే అదే పరిచయుడైనట్లయితే ఆ పరిచయుడు
ఎలోహిం, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైనను, ఇతర మనుషుల వలన ఈ సుంకరం వలన ఉండనందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచున్నాను. నా సంపాదనంతట్లో 10 వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. కాబట్టి ఇక్కడ చూడండి, సుంకరి కూడా ప్రార్థించాడు. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడుననియు చెప్పాను. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళను. అంటే తను తాను తగ్గించుకున్నవాడు అతను నీతిమంతుడుగా, ఎందుకంటే ఆయన పాపమును క్షమించడం ద్వారా నీతిమంతుడయ్యాడు. ఆ నీతిమంతుడుగా అవడమే హెచ్చించబడమైనది. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. కానీ తన దృష్టికి తాను నీతిమంతుడిని అనుకుంటూ, తన దృష్టికి తాను నీతిమంతుడిని అనుకుంటున్నటువంటి అతడు ఏమైపోయాడంటే తగ్గించబడ్డాడు. అతను ఏమైపోయాడు చెప్పండి? తగ్గించబడ్డాడు. అంటే పాపిగా ఉన్నాడు సర్వశక్తి దృష్టిలో. మరి పరిశీలు అలాగే ఉండారా లేరమై? పరిశీలు అదే విధంగా ఉన్నారు. అక్కడ ఒక తీర్పు జరిగింది. అందుకనే అక్కడ లేఖనంలో రాయబడింది, 18వ అధ్యాయంలో మొదట్లోనే ఏం రాయబడిందంటే, అయినను మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా, ఏమండి, ఆమె నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని దివారాత్రులు మొరపెడుచు ఉన్నది. ఆయన వచ్చి న్యాయం తీర్చడా అనుంది. కాబట్టి ఆ న్యాయాధిపతి అక్కడ ఏం చేశాడనంటే, సుంకరినేమో తను తగ్గించుకున్న సుంకరినేమో హెచ్చించాడు, నీతిమంతుడిగా చేసి. అలాగే తను తాను హెచ్చించుకున్నాడు ఆ పరిసయుడేమో పాపిగా ఉండిపోయాడు. నీతిమంతుడు అనుకుని హెచ్చించుకునే వాడు పాపి అయిపోయాడు. అందుకని ఇక్కడ తీర్పు సమయములో ఎవరైతే తమను తాము తగ్గించుకుంటూ ఉంటారో వారిని ఆయన హెచ్చిస్తాడని, అలాగే ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటూ ఉంటారో వారిని తగ్గించునని సర్వశక్తిమంతుడే తీర్పు తీర్చునని కీర్తన గ్రంథము 75వ అధ్యాయంలో మనం చదువుకొని ఉన్నాం. ఆయన నామముస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ నీవు ఈ యొక్క లేఖనాలని పరిశోధించి చూసినప్పుడు, ఆరంభం నుండి కూడా నువ్వు చూసినప్పుడు, తమను తగ్గించుకొని వారిని ఆయన హెచ్చిస్తూ వచ్చాడు. తాను హెచ్చించుకొని వారిని తగ్గిస్తూ వచ్చాడు. ఆయన తీర్పు దినములో ఆ విధంగా జరుగుతూ వచ్చింది. ఇజ్రాయేలు ఉన్నారు, ఇజ్రాయేలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో వాళ్ళు తమను తాము తగ్గించుకొని అయ్యా, మాకు ఇక్కడ ఐగుప్తుల చేత బహుగా మేము శ్రమలు పొందుతూ ఉన్నాము, నీవే మాకు దిక్కు, నీవే మాకు సహాయము, నీవే మాకు ఆధారము, నీవే మా బలము, మాకు ఏ ఆధారం లేదు, నీవే మాకు దిక్కు నాయనని ఎప్పుడైతే తమను తాము తగ్గించుకున్నారో అప్పుడు సర్వశక్తిమంతుడు మోషేని రంగం మీదకి పంపించి, ఆయనకే మహిమ కలుగును గాక, మోషేని రంగం మీదకి పంపించి ఆ యొక్క ఐగుప్తు నుండి ఏమండి ఇజ్రాయేలుని విడిపించి ఆయన వారిని హెచ్చించాడు. ఆయన నామమునకు స్తోత్రం. అందువలన ఇక్కడ ఆ మోషే వచ్చినప్పుడు ఏం జరిగిందనంటే, సర్వశక్తిమంతుడు ఆ మోషేని పంపించి ఆ యొక్క ఎవరిని హెచ్చించాడు చెప్పండి? ఇజ్రాయేల్ని హెచ్చించాడు. ఆయన రక్షించడం ద్వారా వాళ్ళు హెచ్చించబడ్డారు, జయము పొంది వాళ్ళు హెచ్చించబడ్డారు, ఎర్ర సముద్రం దాటు ద్వారా వాళ్ళు హెచ్చించబడ్డారు. అదే ఐగుప్తీయులైనట్లయితే చెప్పబడిపోయారు. ఐగుప్తీయులు ఏమైపోయారు చెప్పండి? తమను తాము హెచ్చించుకున్నారు. మాది ఐగుప్తు దేశము, గొప్ప జ్ఞానము కలిగిన దేశము, మాకు పెద్ద గొప్ప బలము కలిగిన దేశము, మేము మంచి తెలివైన దేశము, మాకు మంచి నైపుణ్యత ఉంది, మాకు మంచి విగ్రహాలు ఉన్నాయి, మా దేవతలు మాకున్నారు
ఆ విధంగా వాళ్ళు తమను తాము లోకరీతిగా జ్ఞానాన్ని చూసుకొని, బలాన్ని చూసుకొని, ఆ జనబలాన్ని, ఆ యొక్క ధన బలాన్ని, ఇవన్నీ చూసుకొని తమ్మును తాము హెచ్చించుకుని వారిని ఆయన ఏం చేశాడండి? అపజయం ఇచ్చి వారిని తగ్గించేశాడు. వారి గర్వాన్ని వారిని తగ్గించాడు. హెచ్చించుకొని వారు ఏమైపోయారండి? అపజయం పొంది తగ్గించబడ్డారు. తగ్గించుకొని వారు ఏమైపోయారండి? హెచ్చించబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆలోచన చేయండి. ఓ తీర్పు అది సర్వశక్తిమంతుని యొక్క తీర్పు. ఆ తీర్పులో తమను తాము తగ్గించుకొని దీనత్వము కలిగిన వారు హెచ్చించబడ్డారు. అలాగే తమను తాము అపరిశీని వలె హెచ్చించుకుని వారు ఏమైపోయారు చెప్పండి? హెచ్చించుకుని వారు తగ్గించబడ్డారు, తగ్గించుకుని వారు హెచ్చించబడ్డారు. ఈ తీర్పులో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేవాడు. దానియేలు చూడండి, దానియేలు తను తాను తగ్గించుకొని ఉండేటువంటి మనస్సు కలిగిన వాడు. దానియేలు తను తాను సర్వశక్తిని దృష్టిలో తగ్గించుకొని సర్వశక్తిమంతుని మీద ఆధారపడి అతడు దీనత్వము కలిగిన వాడుగా, తను తాను తగ్గించుకొని వాడుగా, సర్వశక్తిమంతుని మీద ఆధారపడిన వాడుగా ఉన్నాడు. అతడు పరిశుద్ధాత్మ కలిగిన వాడు. అలాగే మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే దానియేలుకు విరోధముగా తమను తాము హెచ్చించుకొని తంత్ర కుతంత్రాలు పన్ని ఏమంటే ఒక రాజుని దారి మళ్లించి ఒక చట్టాన్ని తీసుకొచ్చాడు. తమను తాము హెచ్చించుకొని, ఎందుకనంటే వాళ్ళు లోకరీతిగా తమ యొక్క జ్ఞానాన్ని చూసుకొని, ఆ యొక్క జనాన్ని చూసుకొని తమను తాము హెచ్చించుకొని వారుగా ఉన్నారు. వాళ్ళు ఆ హెచ్చించుకొని వారిని ఎక్కడ తగ్గించుకొని దానియేలు మనం చూస్తున్నాం. తగ్గింపు కలిగిన దానియేలు సర్వశక్తిమంతుని దగ్గరకు వచ్చి సర్వశక్తిని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. దీనత్వం కలిగిన వ్యక్తి ఏదైనా కష్టం వచ్చినా, అపాయం వచ్చినా, ఆపద వచ్చినా సర్వశక్తి సన్నిధిలో ప్రార్థిస్తాడు, కనిపెడతాడు. ఆ చట్టాలకు లొంగకుండా, వాక్య వ్యతిరేకమైన చట్టాలకు లొంగకుండా అతడు ప్రార్థిస్తూ ఉంటాడు. అందుకని తను తాను తగ్గించుకొని సర్వశక్తిమంతుని వైపు చేతులు చాచి ప్రార్థిస్తున్నాడు. ఎందుకంటే మిగతా వాళ్ళైతే ఈ రాజ్యం అంతా మాది, ఈ దేశం అంతా మాది. ఎందుకంటే ఆ యొక్క అది అన్యుల దేశం. అది వీళ్ళు అక్కడ చెరపట్టబడ్డారు. దానియేలు ముగ్గురు యూదులు, ఆ యూదులు చెరపట్టబడినటువంటి కాలం అది. అందువల్ల వాళ్ళు అన్ని దేశంలో పరవాసులుగా ఉన్నారు వాళ్ళు. అందువల్లనే వాళ్ళు నాయనా ఈ దేశం మాది కాదు, ఈ జనులు మా వాళ్ళు కాదు అని దానియేలు, అయ్యా మేము నీ ప్రజలవి, నేను నీ వాడిని, నీవే నాకు ఆధారము, నాకు సహాయం చేయి నాయనా అందుకని తను తగ్గించుకునే వ్యక్తి ఎప్పుడు కూడా ఆయన వైపు చేతులు దాచి ఉంటాడు. కానీ వీళ్ళైనట్లయితే తమ్ముడు తాము ఈ రాజ్యం మాది, ఈ పట్టణం మాది, ఈ యొక్క దేశం అంతా అన్యులు, మేమందరం కూడా అన్యులమి, విగ్రహారాధన ఇదంతా మాది అని తమ్మును తాము హెచ్చించుకొని ఉన్నారు. అందుకని దానియేలుని ప్రియులారా, వారు హెచ్చించుకుని వారే ఇతడు మనల్ని ఏం చేస్తాడేంటి అని హెచ్చించుకుని వారై అహంకారము కలిగి ఆ దీనుడైనటువంటి తను తాను తగ్గించుకొని ఎదిరించలేనటువంటి ఆ మెస్సయ్య వలె నాయన వీరేం చేస్తున్నా వీళ్ళకి తెలియదు, వీళ్ళకి క్షమించు నాయన అని ప్రార్థించేటువంటి ఆ దీనత్వం కలిగిన ఆ యొక్క దానియేలుని తీసుకుని వెళ్ళి ఆ సింహాల గుహలో పడేశారు. ఆ యొక్క హెచ్చించుకుని వారు ఆ విధంగా చేశారు. అహంకారులు ఆ విధంగా అహంకారంగా ప్రవర్తించారు, అహంకారంగా మాట్లాడారు, అహంకారంగా ఆ విధంగా నడిచారు. తీసుకుని వెళ్ళి ఆ యొక్క దానియేలుని సింహాల గుహలో పడవేశారు. ఆయనకే మహిమ కలిగింది. ఆయన మహిమ పొందడానికి ఆ విధంగా జరిగింది. అదొందండి. అందుకని ఆ దానియేలు సింహాల గుహలో పడవేసినప్పుడు సర్వశక్తిమంతుడు చూడండి, ఆ దానియేలుని వాళ్ళు సింహాల గుహలో పడవేసినప్పుడు సర్వశక్తిమంతుడు ఆ దానియేలుని సింహాలు తినకుండా ఆయన కాపాడాడు.
ఆయన రక్షించాడు. ఆ సింహాల యొక్క నోరును మూసేశాడు ఆయన. ఆ సింహాల నోరు మూయబడిన దానిని బట్టి అవి దానియేలు ఏమీ చేయలేకపోయాయి. ఓ ఆ దానియేలుని తెల్లవారుజాము వచ్చిన తీర్పు సమయం వచ్చింది, తీర్పు గడి వచ్చింది. ఆ తీర్పు సమయంలో ఆ దానియేలుని పైకి తీసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. సింహాలు ఇతను ఏ హాని చేయకపోవడం ద్వారా ఇతడు సేవించుతున్న సర్వశక్తిమంతుడే నిజమైన వాడు, సత్యవంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. ఆ విధంగా సర్వశక్తిమంతుడు. పిల్లారా, ఆ యొక్క దానియేలుని అక్కడ ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకునే దానియేలుని సింహాల యొక్క నోరు నుండి కాపాడి ఓ దానియేలుని ఆయన హెచ్చించాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. ఎవరైతే ఆ పితరులు చెప్పారో, ఆ కొండెములు చెప్పారో దానియేలుకు విరోధముగా, వ్యతిరేకంగా వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ యొక్క, ఎందుకంటే అప్పటికప్పుడు వాళ్ళు హెచ్చించుకొని ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ సింహాల గుహలో పడివేసినప్పుడు ఆ సింహాలు ఏమీ లేకుండా వాళ్ళను శుభ్రంగా తినిపడేశాయి. ఓ తను తాను తగ్గించుకొని దానియేలుని ఆయన సన్నిధికి వచ్చి తను తాను తగ్గించుకొని నీవే నాకు సహాయమని తను తాను తగ్గించుకొని దానియేలుని ఆయన ఏం చేశాడంటే ఓ హెచ్చించాడు. తమను తాము హెచ్చించుకొని వాళ్ళు ప్రధానమైన వాటిని కోరుకొని, ఉన్నతమైన వాటిని కోరుకొని, అలాంటి వాళ్ళందరూ కూడా ఏం చేశాడనండి ఆ యొక్క సింహాల గుహలో పడవేయడం ద్వారా వాళ్ళు నశించారు. అందుకని హెచ్చించుకొని వారు ఏమైపోయారండి, సింహాలకు ఆహారం అయిపోయారు. తగ్గించాడు ఆయన వారు. తగ్గించుకొని దానియేలు హెచ్చించబడ్డాడు. రాజు కూడా అంటాడు, దానియేలు సేవించే సర్వశక్తిమంతుడే నిజమైన సర్వశక్తి అని దానియేలుని హెచ్చించాడు. ఆయన అమరిస్తారు. తీర్పు సమయంలో ఆయన ఏం చేస్తారని ఉంది వాక్యం ఏం చెప్తుంది? ఓ తను తాను తగ్గించుకుని వారిని హెచ్చించేవాడు గాను, తను తాను హెచ్చించుకుని వారిని తగ్గించడమే తీర్పు. ఆయన న్యాయాధిపతి. ఏలియా కాలాల్లో ఏలియాని మనం చూస్తే ఏలియా తను తాను తగ్గించుకునేటువంటి ఒక దీనుడుగా ఉన్నాడు. తను తాను తగ్గించుకుని ఆ దీనుడు అతడు. అందుకనే ఏలియాని సర్వశక్తిమంతుడు ఉపయోగించుకోవడానికి ఇష్టపడ్డాడు. అందుకే ఏలియా అంటాడు, నా పితరులందరికంటే కూడా నేను అల్పుడుని అన్నాడు. నా పితరులందరికంటే నేను గొప్ప, నా పితరుల కంటే నేను చాలా గొప్ప అని ఏమీ అనుకోలేదు. కానీ నా పితరులందరికంటే కూడా నేను చాలా అల్పుడిని అని తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గింపు మనసు ఏలియాది. అందుకనే మెస్స యొక్క చెప్పులు వారు ఇప్పటికి కూడా నాకు యోగ్యత లేదు, ఆయన నాకంటే గొప్పడే ఏంటి అని అనుకోలేదు. తన్ను తాను తగ్గించుకొని ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్ల, ఇదిగో ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎందుకంటే ఆయన యజమాని, నేను ఆ యొక్క దాసుడిని, ఆయన యొక్క పనివాడిని. ఆయన ఎచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉందని తను తాను తగ్గించుకొని ఆయన్ని హెచ్చించాడనంటే, ఆయన చెప్పులు వారు ఇప్పుడు కూడా నాకు యోగ్యత లేదన్నాడు అంటే ఆయన ఎంత గొప్పవాడుగా ఇచ్చాడు మీరు ఆలోచించారు. సర్వశక్తిమంతుని ఎంతో గొప్పవాడుగా హెచ్చించాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఏలియా తగ్గింపు మనసు కలిగిన వాడు. అదే యెజబెల్ అయినట్లయితే తను తాను హెచ్చించుకొని ఉండేది. తను తాను హెచ్చించుకొనుట పిల్లారా, ఆమె హెచ్చించుకొని ఆ యెజబెల్ ఏం చేసిందనంటే అది యాజకులు లేకపోతే ఆ ప్రవక్తులు, అబద్ధ బోధకులు వాళ్ళందరినీ కూడా ఆ రంగంలోనికి తీసుకుని వచ్చి ఓ అస్తారోతు, బయలుదేవత, వీటన్నిటి ద్వారా ఆమె తను తాను హెచ్చించుకుని అధికారం చేయడము, ఉపదేశించడము, ఆమె బోధించడము ఆరంభించింది. ఆమె తను తాను హెచ్చించుకొని ఆ పనులు చేసింది. నిజంగా అది చాలా తక్కువ స్థాయి.
నిజముగా హెచ్చైన స్థాయి ఏమిటంటే స్త్రీకి ఆమె సంఘములో మౌనంగా ఉండడమే. నిజమైన స్త్రీ మౌనంగా ఉండదు. నిజమైన స్త్రీ, నిజమైన వధువు, తను తాను తగ్గించుకునే వధువు మౌనంగా ఉంటుంది. కొంతమంది నోరు తెరవడానికి ముందు ఉంటారు, కప్పలాగా పెకపెకమని అడగడమే ఆలస్యం, టక్కల్లో ఇసిపోతారు. మౌనంగా ఉండరు, నోరు ముందు తెరుస్తుంది వాళ్ళకి నోరు బయటకు వచ్చేది. ఫస్ట్ మాట్లాడడానికి అన్నిటికీ ముందుంటుంటారు వాళ్ళు. కానీ ఆమె మౌనము, ఆయన నామనిస్తారు. అందుకనే స్త్రీ మౌనంగా ఉండడమే హెచ్చైన స్థానం. అధికారం చేయడం, ఉపదేశించడం గొప్ప అనుకుంటారు చాలామంది. అది చాలా తక్కువ స్థానం క్రైస్తత్వం ప్రకారం. అన్నిలో గొప్పేమో. నిజంగా ఆమెకి ఇచ్చిన ఘనత, సంఘములో స్త్రీ మౌనముగా ఉండి ఆమె సంపూర్ణ విధేయతతో నేర్చుకునేదిగా ఉంటుంది. నేర్చుకునే స్వభావం అంటే చిన్నపిల్ల స్వభావం, చిన్న బిడ్డల వంటి వారిది ఆమె మనసు. ఆమె చిన్న బిడ్డ వంటిదే తప్ప ఆమె నాకు అన్నీ తెలుసని ఆ ఫ్యాను రెక్కలాగా గెలగల్లాడిపోయేది కాదని. అందువలన ఆ కాలంలో ఆమె ఏమైపోయిందంటే తన్ను తాను హెచ్చించుకొని ఉన్నది. అందరికంటే నేను రాణిని, గొప్పదానిని, ఉన్నతమైన దానిని, జ్ఞానము కలిగిన దానిని అని ఈ యొక్క రాజు యొక్క భార్యని, ఈ రాజ్యమంతా నాదే, ఆ యొక్క పట్టణము, ఇవన్నీ చూసుకొని ఆమె తన్ను తాను హెచ్చించుకుంది. హెచ్చించుకొని ఆమె ఏమైపోయిందంటే తగ్గించబడి, నాశనం చేయబడమే తగ్గించబడి, తను తాను తగ్గించుకున్న ఏలియా ఆరోహణమై వెళ్ళిపోయాడు. ఆరోహణమై వెళ్ళిపోయాడు ఏలియా. అలాంటి తను తాను అందుకనే తీర్పు సమయములో తన్ను తాను తగ్గించుకుని వారిని హెచ్చించాడు ఆయన. తీర్పది హెచ్చించుకుని వారిని తగ్గించాడు, అది తీర్పు. అందుకని చాలా ఇళ్లలో కూడా యెజబెలు ఉంటారు, తమను తాము హెచ్చించుకొని ఉంటారు. చాలామంది యెజబెలు కుమార్తెని, యెజబెలు యొక్క పిల్లలు. అందుకని స్త్రీ ఎప్పుడు కూడా నేర్చుకునే స్వభావం కలిగి ఉంటుంది. అందుకని వధువు అంటే నేర్చుకునే స్వభావం కలిగిన, అందుకే సమాజానికి ఆమె సాదృశ్యంగా నేర్చుకునేటువంటిదిగా ఉంటుంది తప్ప. అందుకనే నేర్చుకునే వారిని తమను తాము తగ్గించుకునేవారంటారు. మాకు అన్నీ తెలుసు అనుకునేవారు తమను తాము హెచ్చించుకునేవారు. అందుకని తగ్గించుకొని వారిని హెచ్చించేవాడుగాను, హెచ్చించుకొని వారిని తగ్గించేవాడుగాను ఆయన ఉన్నాడు. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తున్నాం. ఎస్తేరు గ్రంథంలో మొర్దెకై ఉన్నాడు, హామాను ఉన్నాడు. ఏమండి, ఆ యొక్క హామాను అనబడిన వాడు తన్ను తాను హెచ్చించుకుంటూ ఉండేవాడు. తను తాను ఏం చేసేవాడు చెప్పండి? హెచ్చించుకొని ఆ ఘనతను కోరుకుంటూ ఇలాగా ఉంటా ఉండేవాడు. కానీ మొర్దెకై అయినట్లయితే తన్ను తాను తగ్గించుకుంటూ ఉండేవాడు, తన్ను తాను తగ్గించుకుంటూ ఉండేవాడు. అందుకనే తన్ను తాను తగ్గించుకునేటువంటి ఆ మొర్దెకైని తీర్పు సమయంలో సర్వశక్తిమంతుడు రాజవస్త్రాలు ధరింపజేసి రాజుకి ఏమి చేస్తారో అదే చేసి ఆ మొర్దెకై హెచ్చించబడ్డాడు. ఆయన నమ్మిస్తాడు. కానీ తను తాను హెచ్చింపగలిగినప్పుడు హామాను ఏమైపోయాడు చెప్పండి? ఊరికొయ్య ఎక్కి ఆ ఊరికొయ్య మీద చంపబడి నాశనం చేయబడ్డాడు. హెచ్చించుకొని వాడు తగ్గించబడ్డాడు, తగ్గించుకొని వాడు హెచ్చించబడ్డాడు. ఆయన నామనిస్తాడు. నేను చెప్తే గట్టిగా అరుస్తున్నాను, మిగతా టైం అయితే నోరు రావట్లేదు మీకు. తను తాను తగ్గించుకొని వాడు హెచ్చించబడ్డాడు, హెచ్చించుకొని వాడు తగ్గించబడ్డాడు. తీర్పులో ఆయనది చేశాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన చేతిలో ఉంది. ఎవరినైనా హెచ్చించేది ఆయనే, ఎవరినైనా తగ్గించేవాడు కూడా ఆయనే. తగ్గించేవాడు ఆయనే, హెచ్చించేవాడు కూడా ఆయనే. మనం రాహాబు స్త్రీ ఉంది, ఆమె తను తాను తగ్గించుకొని ఉంది. తనతో తగ్గించుకుంది కాబట్టే ఆమె ఆ యొక్క వేగులు వారిని చేర్చుకుంది. ఆమె యొక్క వేశ్య, కానీ ఆమె మంచి స్త్రీగా మార్పు చెందింది.
ఆమె ఆ వేగుల వారు చేర్చుకొని వారిని వేరే మార్గాన్ని పంపించింది. ఆమె నీతి క్రియలు కలిగిన స్త్రీగా ఉంది. అందుకనే ఆమెకు ఒక గుర్తుగా ఎర్రని దారాన్ని ఇచ్చారు వాళ్ళు. ఆ ఎర్రని దారాన్ని కలిగి ఉన్నట్టు ఆమె అది పరిశుద్ధాత్మకు గుర్తు, ఎరుపు ఆ రక్తము పరిశుద్ధాత్మకు గుర్తు. ఆ యొక్క తాను తగ్గించుకొని ఆ యొక్క రాహాబు అనే స్త్రీ ఉన్నదనే దానికి అది సాదృశ్యంగా ఉంది. కాబట్టి రాహాబు అనే స్త్రీ ఏమైపోయింది అంటే ఆమె తాను తగ్గించుకొని ఉన్నది. కాబట్టి తాను తగ్గించుకొని ఆ యొక్క వేగుల వారి మాటకు లోబడింది. వేగుల వారు ఏమి చెప్పారో దాన్ని చేసింది. వేగుల వారిని ఆమె ఆదరించింది. వేగుల వారిని ఆమె మేలు చేసింది వేగుల వారికి. అందుచేత ఆమె సత్క్రియలను బట్టి తను తగ్గించుకొని దాన్ని బట్టి ఆమెను వేగుల వారు వచ్చి ఆ యొక్క ఎరుకో నుండి బయటకు తీసుకుని వెళ్ళి, ఆ పట్టణం నుండి బయటకు తీసుకుని వెళ్ళి ఇశ్రాయేలు మధ్యకు చేర్చబడింది. అంటే అబ్రహాము యొక్క సంతానములు మధ్యలోనికి ఆమె చేర్చబడింది. ఒక అన్ని రాళ్ళనంటే హెచ్చించబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె హెచ్చించబడింది. ఆయన తాను తగ్గించుకుని వారిని హెచ్చిస్తాడు. అందుకని సర్వశక్తిమంతునికి ఎవరైతే లోబడుతుంటారో, వాక్యానికి ఎవరైతే లోబడుతుంటారో, ఆయన ప్రవక్తలకు ఎవరైతే లోబడుతూ ఉంటారో వారు తగ్గింపగలిగి ఉన్నారని అర్థం. అదే ఎరుకో వాళ్ళు అయినట్లయితే హెచ్చింపగలిగిన వారు, హెచ్చింపగలిగి ఆ యొక్క వేగులు వారిని చంపాలనుకున్న అహంకారం కలిగిన వారు, హెచ్చింపగలిగిన వారు, ఎవరిని కూడా ఆడంతా ఈడేం చేస్తాడు ఆడేం చేస్తాడని లెక్క లేకుండా విలువ లేకుండా ఉండి మనుషుల్ని విలువ లేకుండా చూసేటువంటి మనుషులు ఆ ఎరుకోవాళ్ళు. గౌరవం ఉండదు. మనుషులు ఎలా గౌరవించాలో తెలియదు వాళ్ళకి, ఎలా ఆదరించాలో వాళ్ళకి తెలియదు వాళ్ళకి. ఎవరైనా కొత్త వ్యక్తులు ఆ యొక్క వేగులు వారు వచ్చినప్పుడు వారు ఎవరో ఎరుగక, వాళ్ళెవరో తెలుసుకొనక చంపాలని ప్రయత్నం చేశారు తప్ప, పట్టుకొని వెళ్ళి లేకపోతే బంధించాలని ప్రయత్నం చేశారు తప్ప ఏ మాత్రము కూడా తాము వాళ్ళు తగ్గించుకుని వారు కాదు. అహంకారం కలిగిన జనులు ఎరుకోవాలి. ఎరుకో ప్రజలు, హెచ్చింపగలిగిన ప్రజలు, లెక్క లేకుండా గర్వంతో విర్రవీగేటువంటి అహంకారంతో ఉండేటువంటి మనుషులు. అలాంటి వారిని ఆయన ఏం చేశాడంటే వారి పట్టణాన్ని కాల్చివేసి తగ్గించేశాడు. తీర్పులో ఆయన ఏం చేస్తాడంటే ఆయన పని ఏంటంటే దీనులను హెచ్చించడము, హెచ్చించుకొని వారిని తగ్గించడం, అహంకారం కలిగిన వారిని. అందుకనే ఆయన అహంకారం కలిగిన వారిని తగ్గించాడు, దీనత్వము కలిగిన వారిని హెచ్చించాడు. అందుకని చాలా మంది అహంకారంగా మాట్లాడుతుంటారు, అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. హెచ్చింపగలిగిన వారు, అందుకని వారు విడిచిపెట్టబడతారని వాక్యం చెప్తారు. కాబట్టి పిల్లారా మీరు చూడండి, ఆ తర్వాత నోహును చూడండి. అతను చాలా దీనత్వం కలిగిన వాడు, తగ్గించుకొని వాడు. ఆ బాగా నోహుగా నెమ్మది అని అర్థం. తొందరపాటుతనము కానీ ఉద్రేకము కానీ ఏమీ లేకుండా చాలా దీనత్వము కలిగిన వాడు, తాను తగ్గించుకుని వాడు కనుకని సర్వశక్తిమంతుని వాక్యమునకు అన్నిట్లో లోబడేవాడు. కాబట్టి ఆ నోహు ఆ రోజుల్లో నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. తాను తగ్గించుకొని సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే ఆ సమయంలో ఓడని ఎలాగా కట్టమంటే ఆ ఓడని అలాగా కట్టుకున్నాడు, ఎలా నిర్మించమంటే అలాగా ఓడను నిర్మించాడు. దీనత్వము కలిగి ఉన్నాడు. ఎక్కడ కూడా అతడు అహంకారముతో సర్వశక్తిమంతుని యొక్క మాటని లోబడకుండా ఎక్కడ కూడా ఎదిరించలేదు. సర్వశక్తిమంతుని ప్రతి విషయంలో విధేయత, సర్వశక్తిమంతుని యొక్క వాక్యమునకు విధేయత చూయించి లోబడి ఉన్నాడు కనుక తాను తగ్గించుకొని ఉన్నాడు. అందరికంటే కూడా తాను తగ్గించుకొని వాడుగా ఉన్నాడు. అతడులో ఏ అహంకారము లేదు, ఏ గర్వము లేదు, ఏ పగ లేదు, ఏ కక్ష కలిగిన మనసు కలిగిన వాడు కాదు. అతడు ఏమాత్రం కూడా ఉద్రేకము ఏమీ లేకుండా తాను తగ్గింపుగలిగి గొర్రె పిల్ల స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా, దీనత్వము కలిగిన వ్యక్తిగా నోవహుని మనం చూస్తుంటాం. ఆయన
హల్లెలూయా, హల్లెలూయా. ఓ అతడు దీనత్వము కలిగి ఉన్నాడు కనుక, తను తాను సర్వశక్తుని సన్నిధిలో తగ్గించుకొని ఉన్నాడు కనుక, ఓ తీర్పు సమయం వచ్చినప్పుడు అతను ఓడలోనే చేర్చి రక్షించి హెచ్చించాడు. అదే అహంకారం కలిగిన ప్రజలు ఉన్నారు, అహంకారం కలిగిన లోకం ఉంది. అందుకని నోహు కుటుంబం మాత్రమే 8 మంది మాత్రమే రక్షించబడ్డారు, హెచ్చించాడు ఆయన. అదే విధంగా యొక్క అహంకారం కలిగిన ప్రజలు ఉన్నారు, గర్విష్ఠులైన ప్రజలు ఉన్నారు. తమను తాము హెచ్చించుకొని అహంకారముతో గర్వముతో ఊగిపోయే వాళ్ళు ఉన్నారు. ఆడంతా ఈడంతా అని ఆ పరిచయుని వలె హెచ్చించుకునేటువంటి వారు. ఎందుకనంటే ఆ దినాల్లో ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా ఉన్నారని వాక్యం చెప్తుంది. అంటే ఇప్పుడు ఉన్నారంటే అప్పుడు కూడా ఉన్నట్లు లెక్క. అందుచేత అహంకారము కలిగి సాటి మనిషి పట్ల ఎలా ప్రవర్తించాలో, ఎలా ప్రేమించాలో, ఎలా ఆదరించాలో, ఎలా లోబడాలో, వినయమేంటో ఏమి తెలియని అహంకారం కలిగిన మనుషులు, ప్రేమ లేని మనుషులు, జాలి లేని మనుషులు, కసాయితనం కలిగిన మనుషులు ఆ కాలంలో ఉన్నారు. అలాంటి మనుషులు అంటే తమను తాము హెచ్చించుకొని ఉన్నారు, తమను తాము హెచ్చించుకొని గర్వముతో ఉన్నారు. ఓ అలాంటి వారందరూ కూడా ఆయన నాశనం చేశాడు. తీర్పులో దీనులని ఆయన హెచ్చించేవాడు కాదు. ఏమండి, తమను తాము హెచ్చించుకుని వారిని తగ్గించేవాడుగానే ఆయన ఉన్నాడు. అదే కాలంలో నోహు ముందుగా ఆనోకు కనపడతాడు. ఆనోకు కూడా తన్ను తాను తగ్గించుకుని వాడు. అందుకని ఆనోకు సర్వశక్తిమంతునితో నడిచాను అనుకున్నాడు. సర్వశక్తిమంతునితో నడిచాడు, దీనత్వముతో నడిచాడు, దీనుడిగా ఉన్నాడు, తను తాను తగ్గించుకొని సర్వశక్తిమంతుని విధేయుడై నడిచాడు. కాబట్టి అతడు మరణమును చూడకుండా పై కొనుకోబడ్డాడు. అది గొప్ప హెచ్చింపు. మరణము చూడకుండా పై కొనుకోబడ్డం అంటే అది చాలా గొప్ప హెచ్చింపు. ఎంత గొప్ప విషయం అది. ఆ విధంగా జరిగింది. తగ్గించుకొని వారిని ఆయన హెచ్చించేవాడు. అహంకారులను ఆయన నాశనం చేసేవాడు. ఆయన వారు అహంకారులను ఆయన నరకంలో పడేసి ఆయన తగ్గించేవాడుగా ఉన్నాడు. శ్రమల్లో పడేసి తగ్గించేవాడుగా ఉన్నాడు. అందుకని దీనత్వము, అందుకని ఆయన సన్నిధిలో ఎప్పుడు కూడా తగ్గించుకొని ఉండాలి. మనుషుల విషయం కూడా తగ్గించుకొని ఉండాలి. ఎదుటి వారి విషయంలో కూడా తగ్గించుకొని ఉండాలి. ఒకరి పట్ల ఒకరు తగ్గించుకొని మాట్లాడాలి. ఒకరి మీద ఒకరు హెచ్చించుకొని ఆ ఎదుటి వారిని హీనంగా అగౌరవంగా లెక్క లేకుండా మాట్లాడటం అనేటువంటిది అది గర్వాన్ని చూసేస్తూ ఉంటుంది. గర్విష్టి మర్యాదగా మాట్లాడు. అహంకారం కలిగిన వ్యక్తి మర్యాదగా మాట్లాడకుండా ఎలా పడితే అలాగా మాట్లాడుతుంటాడు. కాబట్టి పిల్లల అహంకారులు ఉగ్రతో పడిపోయారు, తమను తాము తగ్గించుకునేవారు. ఏమయ్యారు చెప్పండి? హెచ్చించబడ్డారు. ఓ తీర్పు సమయంలో ఆయన తగ్గించుకుని వారిని ఆయన హెచ్చించేవాడుగాను, హెచ్చించుకుని వారిని తగ్గించేవాడుగాను ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఓ మనం మొదటి రాకడలో కూడా తమను తాము హెచ్చించుకొని ఉన్నటువంటి ఆ పరిచయులు ఉన్నారు. అబ్రాహాము సంతానం, మేము నీతిమంతులు, మేము పరిశుద్ధులవి, మాకు ధర్మశాస్త్రం అంతా తెలుసు, మేము మోషే శిష్యులవి, మాకు అవి తెలుసు ఇవి తెలుసు అని హెచ్చింపుతో ఉండేవారు. ఆ హెచ్చింపు కలిగినటువంటి వారిని ఆయన ఏం చేశాడండి? తగ్గించేశాడు. ప్రపంచం నలుదిక్కులకి చెదరగొట్టి వాళ్ళ అహంకారాన్ని బట్టి, గర్వాన్ని బట్టి ప్రపంచం నలుదిక్కులకి ఆయన చెదరగొట్టేశాడు. అలాగే తమను తాము తగ్గించుకుని వారిని, ఓ పాపులమయ్యా, ఒక పాపాత్మురాలని స్త్రీ వచ్చింది, తను తాను తగ్గించుకుంది. ఇప్పుడు స్త్రీలు అయితే ఏమంటారు చెప్పండి? అలా చేస్తారా? ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎంతో తగ్గించుకుంది కాబట్టి వెళ్ళి ఆయన పాదముల మీద పడి కన్నీరు గార్చి ఏడ్చింది. ఆ తల వెంట్రుకలతోటి ఆ కన్నీరంతా తుడిచింది. అదే నీతిమంతులు అనుకునేవారు ఆ విధంగా చేశారా? అపరిశీలు ఎవరన్నా ఆ విధంగా చేశారా? చేయరా? నువ్వు కూడా ఆయన పాదముల మీద అడగాలి, ఏడవాలి. ఆమె ఎంతో తగ్గించుకుంది. అలాగే కానాను స్త్రీ ఉంది, ఆమె కూడా ఆయన యొక్క గొర్రె పిల్లలు తినే రొట్టె మొక్కలు కుక్కలకు వేయడం తగదనంటి ఆమె తగ్గించుకొని, అయ్యా ఆ బల్ల మీద ఉండి రొట్టె ముక్కలు పడితే కుక్కలు తింటాయి కదా,
అవి తగ్గించుకుంది ఆమె. తగ్గించుకున్న ఆమెను హెచ్చించాడు ఆయన. తమను తాము తగ్గించుకున్న పాపుల్ని హెచ్చించాడంటే ఆయన సువార్త ప్రకటించడానికి ఉపయోగించుకుని ఆయన హెచ్చించాడు. ఆయన కార్యాలు చేయడానికి ఉపయోగించుకుని హెచ్చించాడు. ఆయన ప్రార్థించడానికి ఆయన నామాన్ని వారికి పెట్టి, అనగా బాప్తిజం పొందడం ద్వారా ఆ నామాన్ని వాడు ధరించుకున్నారు. ఆ నామము ధరించుకున్న ద్వారా, లేకపోతే ఆ నామము వారికి పెట్టబడడం ద్వారా వాళ్ళు హెచ్చించబడ్డారు. ఎందుకంటే రక్షకుని నామం వాళ్ళు పెట్టుకున్నారు. మరణము జయించిన వారి యొక్క నామాన్ని వాళ్ళు ధరించుకున్నారు. గొప్పగా హెచ్చించారు. తమను తాము తగ్గించుకున్న పాపం. మేము పాపులమయ్యా, మేము అపరాధులమయ్యా, తమను తాము తగ్గించుకున్న వారిని ఏం చేసేటప్పుడు హెచ్చించాడు. హెచ్చించుకున్న వారిని తగ్గించేశాడు ఆయన. అందుకని నేను హెచ్చించబడాలంటే ఎప్పుడు కూడా మనుషుల విషయంలో కూడా, సర్వశక్తిమంతుల విషయంలో కూడా నేను తగ్గించుకుంటూ ఉండాలి. నేను సమాజం వీళ్ళందరికంటే నేను అల్పుడిని, సమాజంలో వీళ్ళందరికంటే కూడా నేను తక్కువ, వాళ్ళందరికంటే నేను గొప్ప, వీళ్ళందరికంటే నేను గొప్ప అనుకున్నావో హెచ్చించుకుంటున్నట్లు లెక్కని. అందరికంటే నేనే తక్కువ, అందరికంటే నేనే అల్పుడిని, అందరికంటే నేనే తక్కువ, అందరికంటే పౌలు గారు అంటారు అందరికంటే నేనే ప్రధాన పాపిని అన్నాడు. ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు. తగ్గించుకుని వారు హెచ్చించబడతారు, హెచ్చించుకుని వారు తగ్గించబడతారు. అందుకని నువ్వు ఆయన సన్నిధిలో ఆయన విషయంలో తగ్గించుకో, మనసులో ఆయనే పెట్టుకో, హృదయంలో ఆయనే పెట్టుకొని ప్రార్థించు, నిన్ను తగ్గించుకో. అయ్యా, ఎందుకనంటే నువ్వు మరణాన్ని జయించిన వాడివి, సర్వశక్తిమంతుడివి, సృష్టికర్తవి అని. అంత గొప్పవాడు ఆయన కాబట్టి, నువ్వు అలాంటివి ఏం చేయలేదు కాబట్టి, నువ్వు అంత గొప్ప వ్యక్తి కాదు కాబట్టి, ఆయన వాళ్ళ ద్వారా నీకు రక్షణ కలుగుతుంది కాబట్టి, అందువల్ల నువ్వు ఆయన్ని బ్రతులాడుకొని, నిన్ను తగ్గించుకొని ఆయన బ్రతులాడుకుంటూ ఉంటావు. అది తగ్గించుకో. అలాగే ఆ నామము ధరించుకున్న ప్రజలు, ఆయన బిడ్డల విషయంలో కూడా నిన్ను తగ్గించుకొని ఉండాలి. నిన్ను ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకుని ఉండాలి. ఎప్పటికప్పుడు తగ్గించుకుంటూ, నాయన ఏ జ్ఞానం లేని వాడిని, నాయన నాకేమీ తెలియదు, నాయన నేను బలహీనుడు, నా తండ్రి నాకేమీ తెలియదు, నాకు సహాయం చేయండి నాయన. అలాగా నా పితరులందరికంటే నేను ప్రధాన పాపిని, అల్పుడిని, వాళ్ళ వల్ల నేను ఏ కార్యాలు చేయలేదు. అలాగ నువ్వు తగ్గించుకుని ఉండాలి. అలాగే దావీదు చూడండి, ఎప్పుడు కూడా తాను తగ్గించుకొని ఉండేవాడు కాబట్టి ఆయన, అనగా దావీదు గొర్రెల వెంబడి వెళ్ళేవాడు, గొర్రెలతో పాటు వెళ్ళేవాడు. ఆ గొర్రెల్ని అడవిలో, లేకపోతే చెట్ల మీద, కొండల మీద, పుట్టల మీద, వాటి మీద, వీటి మీద వాటిని తిప్పుకొని, వాటిని మేపుకొని తీసుకొని వస్తూ ఉండేవాడు. తాను తగ్గించుకొని ఉండేవాడు. అలాగే సౌలు రాజు అయినట్లయితే తాను హెచ్చించుకున్నాడు. హెచ్చించుకొని అతడు సమూయేలు చెప్పిన మాటని నెరవేర్చని, ఆయన చెప్పినట్టు నేను చేసేది ఏంటి, ఈ జనులకు తెలీదా, ఆ యొక్క సమూయేలు జనుల కంటే గొప్పవాడా ఏంటి అనుకొని, ఆ యొక్క సౌలు రాజు తాను హెచ్చించుకొని వాడే సమూయేలు ఏమి చెప్పాడో దాన్ని చేయకుండా అతడు సొంత నిర్ణయం తీసుకున్నాడు. అంటే ఆ జనులు ఏం చెప్పాడో దాని ప్రకారం నడిచాడే తప్ప సమూయేలు ఏం చెప్పాడో దాని ప్రకారము నడవలేదు. అందువలనే ఆ సమూయేలు ప్రియులారా చెప్పిన మాట ప్రకారం నడవనందువలన సౌలు రాజు ఏమైపోయాడనంటే, ఆ సౌలు రాజు తగ్గించబడ్డాడు, రాజ్యము తీసివేయబడింది. చివరికి అతడితో సర్వశక్తిమంతుడు మాట్లాడడం మానేశాడు. జనులు మాట్లాడినంత మాత్రాన్ని ఉపయోగం లేదు. సర్వశక్తిమంతుడు మాట్లాడాలి నీతో. సర్వశక్తిమంతుడు మాట్లాడడం మానేశాడు. కానీ సర్వశక్తిమంతుడు దావీదుతో మాట్లాడుతూ ఉన్నాడు. దావీదును రాజుగా చేశాడు, దావీదుని హెచ్చించాడు. ఆయన అంటే దీని నుండి ఆయన హెచ్చించాడు. గొర్రెల దొడ్డి నుండి పైకి లేపాడు, రాజుగా చేశాడు. అదే ఆ యొక్క సౌలు రాజునైతే ఆయన తగ్గించాడు. ఆయన నామానికి హల్లెలూయా. బైబిల్లో వస్తీ ఉంది, ఎస్తేరు ఉంది. ఎస్తేరు తాను తగ్గించుకుంది.
ఎస్తేరు తాను తగ్గించుకొని స్త్రీ కాబట్టి ఆ స్త్రీ అందరిలో కూడా తాను తగ్గించుకొని ఉండేది. అందరికంటే నేను గొప్పదాని కాదు, అందరికంటే నేను గొప్పదాని కాదు అని తాను తగ్గించుకొని, ఆమె తగ్గింపు కలిగిన వారు ఇతరులకు పరిచర్య చేయడానికి ఇష్టపడతారు. అహంకారం కలిగిన వారు అలాగ చేయలేరు. వాళ్ళకి అహంకారం అనేది అడ్డొచ్చేస్తుంది. అహంకారం అనేది పశ్చాత్తాపడనివ్వదు. అహంకారం అనేది లోబడేలాగా చేయనివ్వదు. అహంకారం కలిగిన వ్యక్తి తన యొక్క ఆలోచన ప్రకారం పోతూ ఉంటాడు. కానీ దీనత్వం కలిగిన వాడు ఆయన ఆలోచన ప్రకారం ఆయన మనిస్తాడు. హల్లెలూయా. కాబట్టి అక్కడ ఎస్తేరు, నాయనా నీవే మాకు సహాయం, నీవే మాకు కేడు, మాకు ఆధారం లేదు. ఎందుకంటే ఆమె తన మొర్దెకై చేత ఆమె పెంచబడతా ఉంది. ఆమెకు దిక్కులేనిది. అందువల్లనే సరస్వతిలో తాను తగ్గించుకొని ఉన్నటువంటి ఆ ఎస్తేరు ఆమె రాజుతో వివాహమై గొప్ప రాణిగా ఆమె హెచ్చించబడింది. ఆయన మనిస్తారు. హల్లెలూయా. రాజ్యంలో రాణిగా ఆమె హెచ్చించబడితే వస్తీ అయినట్లయితే అహంకారం కలిగింది, అహంకార స్వభావం కలిగింది. రాజుగారు పిలిస్తే అహంకారం కలిగి లోబడకుండా నేను వచ్చేది ఏంటి, నేను చేసేది ఏంటి అని ఆమె హెచ్చించుకొని రాజుగారు మాటను ధిక్కరించినటువంటి స్త్రీ ఆమె. అందుకని తాను హెచ్చించుకొని ఆమె తగ్గించబడింది. ఎందుకంటే రాజుగారికి ఆమె భార్యగా ఉండకుండా తొలగించబడింది. ఎస్తేరు భార్యగా ఉంచబడింది. అందుకని తాను తగ్గించుకునే వారు హెచ్చించబడతారు, తాను హెచ్చించుకునేవారు తగ్గించబడతారు. ఆయన తీర్పది. ఆ విధంగా తీర్పు తీరుస్తాడు ఆయన. ఆ విధంగా తీర్పు తీర్చి న్యాయాధిపతిగా ఆయన ఉన్నాడు. లోతు కాలంలో మీరు చూడండి, లోతు కాలములో లోతు తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకొని వేగులు వారు ఏమి చెప్పారు దాని ఆ దూతలు ఏమి చెప్పారు దాని ప్రకారము వచ్చింది. వేగుల వారన్నా కూడా దూతలే. ఆ యొక్క లోతు వచ్చేసాడు బయటికి, వధువుకు సాదృశ్యంగా ఉన్నాడు. తాను తగ్గించుకున్నాడు. నాకు తెలిసిలే, ఇప్పుడేం అర్థం కాదు, ఎప్పటి నుండో చెప్తున్నారు, ఎప్పటి నుంచో ఇదిగో మెసేజ్ వస్తున్నాడు, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, ఇంకా టైం ఉందిలే, ఇప్పుడేం రాడులే, చాలామంది చాలామంది ఇంకా మారలేదు, మారాలి, ఇప్పుడేం అర్థం కాదులే అనుకుంది లోతు భార్య. ఆమె తన సొంత ఆలోచన మీద ఆధారపడి తను హెచ్చించుకుని దూతలకు విధేయత చూయించకుండా లోబడకుండా ఆమె పట్టణం వైపు తిరిగిపోయింది. అందముగా చక్కగా కనపడుతున్న ఆ లోకాన్ని ఆమె ప్రేమించింది. ఆ లైటింగులతో చక్కగా ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా ఆమె ప్రేమించి ఆ గొప్ప గొప్ప పట్టణాల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప మేడలను, మిద్దెలను వాటన్నిటిని కూడా ఆమె ప్రేమించి ఆమె కళ్ళకి గొప్పగా కనపడుతున్నాయి. అటువైపు ఆమె వెళ్ళిపోయింది. అందుకని పిల్లారా, ఆమె ఏమైపోయిందంటే పుస్తకం అయిపోయింది. ఆమె హెచ్చించుకొని ఆ పని చేసింది. తగ్గించాడు ఆయన. లోతు తాను తగ్గించుకొని అందువలన హెచ్చించబడ్డాడు. ఎక్కడ హెచ్చించబడ్డాడని నువ్వు అనొచ్చు. మెస్సయ్య లోతు గురించి చెప్పాడు ఆయన. హల్లెలూయా. లోతు దినముల్లో జరిగినట్లుగానే మనిషి కుమారుని యొక్క రాకడలో కూడా జరుగుతుంది చెప్పాడు. లోతు భార్యను మీరు జ్ఞాపకం చేసుకోనండి. లోతు సొదము విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు వచ్చి ఆ పట్టణంలో కాల్చివేశాయి. మరలా రెండవ రాకడలో అదే జరుగుతుందని చెప్పాడు. హెచ్చించాడు ఆయన లోతుని. అందుకనే తగ్గించుకొని లోతు తాను తగ్గించుకొని దూతలకు లోబడిన, దూతల మాటలు నమ్మి దూతలకు లోబడిన లోతు హెచ్చించబడ్డాడు. అయితే దూతలను లెక్క చేయకుండా నాకు తెలుసులే అనుకొని ఆ లోతు భార్య వెనక తోటి తిరిగిపోయింది. ఇప్పుడేం అంతం కాదులే, ఇప్పుడేం నాశనం కాదులే, ఎప్పుడు నుండో చెప్తున్నారులే ఏమండి అనుకొని ఇప్పుడు కూడా చాలామంది అలాగ అనుకుంటారు. ఎప్పుడు నుండో చెప్తున్నారు వర్తమానం,
ఎప్పుడు నుంచో నేను వింటున్నా ఇది అంతం కాబోతుందని. ఆయన పని అది కాబట్టి అలా చెప్తూ ఉంటాడులే. మన పని మనదేనే. ఆయన అలా చెప్పకపోతే పాస్టర్ గారు ఎలా అవుతారు? అలా చెప్తుంటేనే కదా పాస్టర్ గారు అయ్యేది. అందువల్ల ఆయన ఆ విధంగా చెప్తుంటాడు. మనము మామూలుగానే ఇదేమి అంతం కాదు, ఏమి కాదు, ఇదేమి నాశనం కాదు, ఏమి కాదులే అనుకొని లోకాశలు కలిగి ఐక్య విచారాలు కలిగి జీవిస్తూ ఉంటారు లోతుబారిలాగా. ఇలాంటి వాళ్ళందరూ కూడా ప్రమాదంలో పడిపోతారు. అందుకని దీనత్వం కలిగిన వారు ఏం చేస్తారంటే సర్వశక్తిమంతుని ఆలోచన మీద ఆధారపడి నడుస్తూ ఉంటారు. గర్విష్ఠులు ఏం చేస్తారంటే తమ ఆలోచన ప్రకారం పోతూ ఉంటారు. అందుకని లోతు భార్య గర్వం కలిగింది కాబట్టి ఆమె తన ఆలోచన ప్రకారం వెళ్ళిపోయింది. నాకు తెలీదా, దూతలు చెప్పాలా ఏంటి నాకు తెలీదా అనుకుని ఏం చేసింది చెప్పండి, వెళ్ళిపోయింది, పుస్తకం అయిపోయింది. కానీ లోతు ఏం చేశాడండి, నాకు తెలీదు, దూతలు ఏం చెప్తే దాన్ని చేయడమే అనుకున్నాడు. దాన్ని బట్టి సొంతము నుండి బయటకు వచ్చి రక్షించబడ్డాడు. అందుకని తన్ను తాను హెచ్చించుకునే వారిని ఆయన తగ్గించేవాడుగా, తన్ను తాను తగ్గించుకునే వారిని ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు. అందుకని నిన్ను తగ్గించుకో, నీవు తగ్గించుకో. మెసేజ్ చూడండి, తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడు, తన్ను తాను ఆయన తగ్గించుకున్నాడు. అందుకని నీవు తగ్గించుకోవాలి. ఉజ్జియాను మనం చూస్తే ఉజ్జియా తన్ను తాను హెచ్చించుకున్నాడు, తను తాను హెచ్చించుకొని ఇవన్నీ చూసుకొని లోక సంబంధమైనవన్నీ చూసుకొని ఆ రథాలు, ఆ గుర్రాలు, లేకపోతే సైన్యము ఇవన్నీ చూసుకొని తను తాను హెచ్చించుకున్నాడు. హెచ్చించుకొని అతడు ఏమైపోయాడు చెప్పండి, యాజకుడు చేసే పనిని అతడు చేయడానికి వెళ్ళిపోయాడు. సర్వశక్తిమంతుడు ఏం చేశాడు, అతన్ని తగ్గించాడు, యాజకుల్ని హెచ్చించాడు. ఆయన హల్లెలూయా. ఆయన తీర్పు తీర్చు న్యాయాధిపతి. ఓ మోషే చూడండి, మోషే తను తాను తగ్గించుకొని వాడు. అలాగే దాతాను, అభినవ, కోరహులు ఉన్నారు, వాళ్ళు తమను తాము హెచ్చించుకొని ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే తమను తాము హెచ్చించుకొని మోషే అని అంటున్నారు. మోషే, నీవు అందరి మీద అధికారం కోరుకుంటున్నావు, అందరి మీద నీవే పరిశుద్ధులు అనుకుంటున్నావు, అందరూ అపవిత్రులు అనుకుంటున్నావు, నీవు మోషే నువ్వు గొప్ప అనుకుంటున్నావు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. కానీ మోషే మాత్రము సర్వశక్తిమంతుని విషయములు తన్ను తాను తగ్గించుకొని వాడు. ఆ తగ్గించుకొని వాడు కాబట్టి సర్వశక్తిమంతుడు ఏం చెప్తే దాన్ని చేసేవాడు. వీళ్ళు విశ్రాంతి దినాన్ని మీరిపోయారు. అయితే మీ అంగీలకు నీళ్ళు సూత్రాలు తగ్గించుకోమని చెప్పినప్పుడు వీళ్ళందరూ కూడా వ్యతిరేకించారు. అందరూ కూడా మోషేని వ్యతిరేకించారు, సర్వశక్తిమంతుని మాటని వ్యతిరేకించారు. అహంకారంతో గర్విష్ఠులు కలిగిన వారి మోషే మాటలు కానీ మోషేని కానీ లెక్క చేయలేదు. వాడు గౌరవంగా కాకుండా అగౌరవంగా మాట్లాడారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. అందుకనే ఆయన తను తాను తగ్గించుకుని మోషేని ఆయన హెచ్చించాడు. ఆయన నామమున హల్లెలూయా, హల్లెలూయా. తమను తాను హెచ్చించుకొని మోషే మీద తిరగబడినటువంటి ఆ జనులను ఆయన ఏం చేశాడనండి, నేల విరిచింది, అగ్ని వచ్చి వారిని కాల్చిపడేసింది. వాళ్ళు ఉన్న ప్రాంతాలను ఏమైపోయినాయి చెప్పండి, భూకంపం వచ్చేసి మొత్తం నాశనం అయిపోయారు. గర్వం వలన, తమను తాము హెచ్చించుకునడం వలన వాళ్ళు తమను తాము తగ్గించుకొని విధేయత కలిగి లోబడి ఉండవలసిన దానికి బదులుగా హెచ్చించుకున్నందు వలన ప్రమాదంలో పడిపోయారు. జడ్జిమెంట్ అది, న్యాయాధిపతి తీర్పది. హెచ్చించుకుని వారిని ఆయన తగ్గించేవాడు, కానీ తగ్గించుకుని వారిని ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈ సెకండ్ కమింగ్ లో కూడా ఇదే జరుగుతాం. ఇప్పుడు కూడా తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఉన్నాడు ఆయన. ఇప్పుడు ఎవరైతే తమను తాము తగ్గించుకొని ఉంటారో, దీనులుగా ఉంటారో, తమను తాము తగ్గించుకొని ఇతరులకు పరిచయం చేయవారు గాను, తమను తాము తగ్గించుకొని ఇతరులకు లోబడేవారు గాను. ఏమండి, ఎవరైనా ఏదైనా చెప్తే తమను తాము తగ్గించుకొని లోబడుతుంటారు. అలాంటి లోబడే స్వభావం కలిగి ఉంటారు. అలాగూ లోబడు స్వభావము కలిగిన వారిని తమను తాము తగ్గించుకొని, ఆ సత్క్రియలు కలిగిన వారిని తమను తాము తగ్గించుకొని, ఆ యొక్క సుంకరి వలె, ఏలియా వలె, దానియేలు వలె
తమను తాము తగ్గించుకొని ఉన్నటువంటి వారిని ఇప్పుడు హెచ్చించుట కొరకై ఇప్పుడు రెండవసారి ఆయన వచ్చాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకొని వారికి తమను తాము తగ్గించుకొని తగ్గింపు కలిగిన వారికి మహిమ శరీరాన్ని ఇచ్చి ఆ రాజ్యాన్ని ఇచ్చి ఆయన రాజుగాను నువ్వు రాణిగాను ఆ రాజ్యములో ఉండేలాగా హెచ్చించడమే ఈ తీర్పు దినములో దీనులను ఆయన హెచ్చించుట కొరకు ఆయన వచ్చాడు. ఆయన హల్లెలూయా. అందుకని దీనత్వము కలిగిన వధువు, తన్ను తాను తగ్గించుకునే వధువు, తన్ను తాను తగ్గించుకొని మనుషుల విషయంలో కూడా అందరికంటే నేను గొప్ప కాదు, వాళ్ళే గొప్ప, నేనే గొప్ప కాదు అనుకొని తను తాను అందరిలో కూడా తగ్గించుకొని. మీకు అర్థమవుతుందండి? చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకంటే నేను గొప్ప, వీళ్ళకంటే నేను గొప్ప, వాళ్ళకంటే నేను గొప్ప, వీళ్ళకంటే నేను గొప్ప అనుకుని హెచ్చించుకొని ఉంటారు, హెచ్చించుకొని మాట్లాడుతుంటారు, హెచ్చించుకొని జీవిస్తూ ఉంటారు. ఏమండి? హెచ్చింపగలిగిన వారు లోబడరు. ఎవరిని ఏదో చెప్పినా కానీ అది లోబడకుండా ఉంటుంటారు. వాళ్ళు పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టుగా ఉంటుంటారు. అది 4 అయినా కానీ 3 అంటుంటారు. వాళ్ళు వినరు, మాట వినరు. అలాంటి హెచ్చింపగలిగిన వారు ఉంటుంటారు. కానీ ఆయన వధువు ఏంటంటే దీనత్వము కలిగి తను తాను తగ్గించుకొని ఉంటుంది. నాయనా, నీ పాసల్ని ధూళి వంటి వాడిని, ధూళి వంటి దాన్ని, బూడిద వంటి దాన్ని, అల్పురాలు నాయన, నాకేమి తెలియదు నాయన, సహాయం చేయి. అలాగే తను తాను తగ్గించుకొని ఈ సమాజంలో వాళ్ళందరికంటే కూడా నేను చాలా తక్కువ నాయన, నాకేమి తెలియదు. మా పితరులందరితో చూస్తే నేనేమి చేయలేదు నీకోసం. వాళ్ళు గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నారు. ఎబ్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయం. అలాంటి సాక్ష్యం నాకు లేదు. ఏమండి? ఏ సాక్ష్యం లేకపోయినా హెచ్చించుకునే ఉండేవాళ్ళు ఉంటారు చాలామంది. నువ్వేమన్నా చాలామంది ఎందుకు హెచ్చించుకుంటున్నారంటే వాళ్ళ జీవితాలు ఏమి లేకపోయినా కానీ హెచ్చించుకుంటూ ఉంటారు. మరి మోషే వలె నువ్వేమైనా ఏమండి ఫరో తర్వాత రాజు అయ్యే అవకాశం నీకు వచ్చిందా? రాలేదు. మోషే వలె నువ్వేమైనా ఐగుప్తు నుండి పారిపోయినట్టు నువ్వు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయావా? లేదు. మోషే చేసినట్టుగా నీవేమైనా మోషే ద్వారా ఆయన జరిగించిన రీతిగా నీ ద్వారా ఆయన జరిగించాడా? మోషే అల్పకాల పాపభోగులు అనిపించడం కంటే శ్రమలు అనిపించడం మేలు అనుకుని ఐగుప్తు యొక్క అధికారమును, ఐగుప్తు యొక్క ధనాన్ని, ఐగుప్తు యొక్క ఐశ్వర్యమును, సుఖభోగాలను అవన్నీ వదిలేశాడు. మరి నువ్వేమైనా వదిలేసావా? అవన్నీ వదిలేసిన మోషే ఎంత దీనత్వం కలిగి ఉన్నాడు. కానీ నువ్వు ఏం చేయకపోయినా కానీ ఉబ్బిపోతుంటావు, నేను చాలా గొప్ప గొప్ప అనుకుని. తగ్గించుకొని ఉండాలి మోషే. ఆయన నమస్తారు. హల్లెలూయా. మరి దానియేలు ఉన్నాడు. దానియేలు తను తాను తగ్గించుకొని ఉన్నాడు. దానియేలు సింహార్గంలో పడవేయబడ్డా కానీ సర్వశక్తిమంతుడు పైకి తీశాడు. మరి నీ జీవితంలో ఏమైనా జరిగిందా? ఏమీ లేదు. కానీ అలాంటి గొప్ప సాక్ష్యం కలిగిన దానియేలే తగ్గించుకొని ఉంటే నువ్వు మాత్రం ఏం చేస్తావంటే హెచ్చించుకుంటూ ఉంటావు. ఏ సాక్ష్యం లేదు నీకు, కానీ హెచ్చించుకుంటూ ఉంటావు. అలాగే అబ్రాహాము ఉన్నాడు. సర్వశక్తిమంతుని స్వరముని విని వెళ్ళాడు. అబ్రాహాము గారు తన జీవితంలో సర్వశక్తిమంతుని ఎక్కడా సందేహించలేదు. సర్వశక్తిమంతుని మాటని ఎక్కడా సందేహించలేదు. ప్రతి విషయంలో నమ్మాడు. అతను ఎక్కడా కూడా సర్వశక్తిమంతుని ఎదిరించలేదు. ఎక్కడా కూడా సర్వశక్తిమంతుడికి విరోధముగా లేకుండా ప్రతి విషయంలో కూడా ఆయన ఏం చెప్తే దాన్ని చేశాడు. ఇదిగో మేము సున్నతి చెప్తే సున్నతి వెంటనే జరిగించాడు ఆయన. ఇదిగో ఇక్కడ నుండి వెళ్ళమంటే బయలుదేరి వెళ్ళిపోయాడు ఆయన. ప్రతి విషయంలో కూడా లోబడి ఉన్నాడు ఆయన. అలాంటి సాక్ష్యము అబ్రహాం గారు కలిగి ఉన్నాడు. కానీ అబ్రహాం గారు తను తగ్గించుకొని అంటాడు, నేను అయా ధూళి వంటి వాడిని, బూడిద వంటి వాడిని, నీతో మాట్లాడడానికి తెగిస్తూ ఉన్నాను అంటాడు. ఎందుకంటే అక్కడ సర్వశక్తిమంతుడు మానవ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈయన నాకులాగా మనిషే కదా, ఈయన నాకంటే గొప్ప ఏంటి అని అనుకున్నాడేంటి? ఆయన ఎవరు? సర్వశక్తిమంతుడు. అబ్రహాముతో మాట్లాడడం కోసమే ఆ శరీరం ధరించుకొని వచ్చాడు ఆయన. అబ్రహాము ఆ శరీరంలో ఉన్నారు కాబట్టి. అది ఈ రోజున మనుషులకైతే అర్థమైపోతా. అబ్రహాము గారు ఆయన్ని చేర్చుకోవడానికి ఎంత తగ్గించుకున్నాడో.
ఎంతగా ఆతిథ్యం ఇచ్చాడో. అందుకనే అబ్రహాము అంతగా తగ్గించుకున్నాడు. కాబట్టి అంతగా అనేక జనులకు, ప్రపంచంలో ఉన్న అనేక మంది జనులకు అతడు తండ్రిగా ఉన్నాడు. అనేక మంది జనులకు అతడు తండ్రిగా ఉన్నాడు. అటు అరబ్బులకు కానీ, క్రైస్తవులకు కానీ, యూదులకు కానీ, మనకు కానీ. అయితే ఇష్మాయిల్ సంతానం అది అక్రమమైన సంతానం, నిజమైన సంతానం. కాబట్టి మనుషులు హెచ్చించుకుంటూ ఉంటారు. కానీ అలాంటి జీవితం నీకు లేకపోయినా నువ్వు హెచ్చించుకోవాల్సిన అవసరం లేదు. హెచ్చించుకోవాల్సిన పనేమీ లేదు. బైబిల్లో మనం ఏలియా ఉన్నాడు. ఏలియా రోషము కలిగి జీవించాడు. అతను ఏలియా సరశక్తి ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాడు, నిలబడ్డాడు. ఏలియా వలె నువ్వు నిలబడ్డావా? ఏలియా వలె చూడండి, అయ్యా అందరూ ధర్మశాస్త్రాన్ని తిరస్కరించారు, బలిపీఠాలని పగలగొట్టేశారు, ప్రవక్తల్ని చంపారు. మహారోషము కలిగిన వాడు నేను ఒక్కడిని నిలబడ్డాను. ఆనాడు సంఘ శాఖలకు, అన్య బోధలకు విరోధంగా నిలబడ్డాడు అతడు. మీకు అర్థమవుతుందండి ఆ రోజుల్లో. అలాగే నోహును మనం చూస్తే ఓడగట్టాడు. చెక్కలు తీసుకొచ్చి, అవి తీసుకొచ్చి, ఇది తీసుకొచ్చి ఎంతో శ్రమపడి అవన్నీ కట్టాడు. మరి నువ్వు కట్టావు ఓడ? కట్టలేదు. ఎలాగ నువ్వు ఆ కాకోను తీసుకొచ్చిన ఆహారం ఏమైనా తిన్నావా? మాంసం ముక్కలు ఏమైనా తిన్నావా? తినలేదు. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? అలాంటి సాక్ష్యము లేదు నీకు, కానీ హెచ్చించుకొని ఉంటుంటాం. అబ్రహాము అంటే సాక్ష్యము. బైబిల్లో మీరు చూడండి, అబ్రహాము ఆ యొక్క గుడారములో నివసించు ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు నిరీక్షించాడు. నువ్వు గుడారంలో నివసించావా? లేదు. అందువల్ల మనం చూసినట్లయితే వాళ్ళందరితో నువ్వు పోల్చుకున్నప్పుడు నిన్ను తగ్గించుకోవాలి. వాళ్ళంత సాక్ష్యం ఉంది, అంత గొప్ప కార్యాలు చేశారు, అంత గొప్పగా నిలబడ్డారు. నా జీవితంలో వాళ్ళలాగా నేనేమి కట్టలేదు, వాళ్ళలాగా నేనేమి చేయలేదు, వాళ్ళలాగా నేనేమి నిలబడలేదు. అందువల్ల నన్ను నేను హెచ్చించుకోవడానికి నా జీవితంలో ఏమీ లేదని నిన్ను తగ్గించుకుంటూ ఉండాలి. అది అలాంటి ధీరులను రక్షించడానికి వచ్చాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అదే ఇప్పుడు మతశాఖ సంఘాలు ఉన్నారు. వాళ్ళు హెచ్చించుకుని ఉంటున్నారు. ఆ పరిశీలులాగా బ్రహ్నాం గారి సంఘాల్లో ఉన్నారు చాలామంది. వాళ్ళు పరిశీలు. వాళ్ళు కూడా మేము బ్రహ్నాం గారి వర్తమానంలో ఉన్నాము, బ్రహ్నాం గారు మా ప్రవక్త, బ్రహ్నాం గారు శిష్యులు మేము. మరి బ్రహ్నాం గారు జీవించినట్టు జీవించారు వీళ్ళు. బ్రహ్నాం గారు నడుస్తున్నారా? కొంతమంది ఉన్నారు. క్రీస్తు బ్రహ్నాము ఈ పనికిమానుడు. మరి బ్రహ్నాం గారులాగా ఏమైనా నడిచారు వీళ్ళు? బ్రహ్నాం గారులాగా ఏమైనా జీవిస్తున్నారు వీళ్ళు? ఆ పేరు మాత్రం క్రీస్తు బ్రహ్నామని పేరు పెట్టుకుని ఏమండి తమను తాము హెచ్చించుకొని అసలు ఇదుటోళ్ళు మాటని రాడు. ఏమండి ఏదైనా చెప్తామన్నా కానీ ఆలకించే పరిస్థితులు ఉంది వాళ్ళకి. అంత భయంకరంగా ఉంటారు క్రీస్తు బెనామిట్స్, క్రీస్తు తామస గుంపు. ఏమైనా ఏమండి అందుచేత వాళ్ళందరితో పోల్చుకుని మనల్ని ఎంతో తగ్గించుకోవాలి. నాయన వాళ్ళు ఎంతో గొప్పగా ఉన్నతంగా జీవించారు. నా జీవితంలో అంత గొప్ప సాక్ష్యం ఏమీ లేదు. రంపములతో కోయబడ్డారని, అరణ్యముల్లోను, సొరంగముల్లోను, కొండ గుహల్లోనూ సంచరించారని ఉంది. అంతగా వాళ్ళు నిలబడ్డారు. నేను అలాగేమి నిలబడలేదు నాయన. అలాంటి సాక్ష్యం నాకేమీ లేదు నాయన. అవన్నీ వాళ్ళతో పోల్చుకున్నప్పుడు నేను ఎంతో తగ్గించుకుంటాం. కానీ మనుషులకి అలాంటి సాక్ష్యం ఏమీ లేకపోయినా ఉప్పొంగిపోతుంటారు. ఇలాగా నేను చాలా గొప్ప వ్యక్తిని అన్నట్టు ఊగిపోతుంటారు. అలాగ ఊగిపోతున్నట్టు మతశాఖ సంఘాలను, బ్రహ్నాం గారి సంఘాలు పనికిమాలిన వారిని, తమను తాము హెచ్చించుకునే గుంపుని ఆయన తగ్గించుకోవడానికి ఆయన వచ్చాడు. హల్లెలూయా. దీనత్వం కలిగిన వధువు ఈనాడు తను తాను తగ్గించుకొని ఏకుచుక్కు వర్తమానం నమ్మి దానికి లోబడి లోకాన్ని విడిచిపెట్టి ఆ విధంగా ఆమెను పైకి తీసుకుని వెళ్తున్నాడు. ఆమెను హెచ్చిస్తూ ఉన్నాడు, నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు ఆయన. నిన్ను హెచ్చించడానికి ఆయన వచ్చాడు. ఆయన దీనత్వం కలిగిన నీవు, పేద స్థితిలో ఉన్న నీవు, నిన్ను హెచ్చించడానికి ఆయన వచ్చాడు. అదే తమను తాము గర్విష్ఠులై తమను తాము హెచ్చించుకొని ఆ జనాన్ని చూసుకొని, ఆ గుంపును చూసుకొని, ఆ యొక్క మందిరాలు చూసుకొని, ఆస్తులు చూసుకొని, అవి చూసుకొని, ఇవి చూసుకొని
నేను దానికి హెడ్ని, దీనికి హెడ్ని, దీనికి అని కూడా ఇవన్నిటిని బట్టి గొప్ప అయిపోతుంటారు చాలామంది. అహంకారంతో ఉంటుంటారు. ఈ అహంకారం కలిగిన సంఘాలన్నింటినీ కూడా ఆయన కాల్చివేస్తాడని వాక్యం చెప్తా ఉంది. తగ్గిస్తాడు ఆయన ఉగ్రతలో విడిచిపెట్టి వాళ్ళని. విడిచిపెట్టబడతారు వాళ్ళు. అదే వాళ్ళు హెచ్చించుకుని వారు తగ్గించుకుని వారు హెచ్చించబడతారు. బైబిల్లో మనము లాజరుని మనం చూస్తున్నాం, పరిసయ్యుని మనం చూస్తున్నాం. లాజరు ఎంతో తగ్గింపు కలిగిన వాడు, తను తగ్గించుకుని ఉండేవాడు. పేదవాడు, పేద వ్యక్తి. అతని శరీరంలో కురుపులే ఎక్కడ చూసినా కంపు కొడతా ఉంటుంది, చీము రక్తము కారుతూ ఉంటుంది, కుక్కలు వచ్చి దాన్ని నాకిపోతూ ఉంటాయి. అంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు అతడు. కానీ అతడు తాను తగ్గించుకుని వ్యక్తి. అతడు తాను అదే ఆ పరిచయుడు ఏంటంటే తను ఇచ్చించుకుని ఉన్నాడు. తన దృష్టికి తాను నీతిమంతుని అనుకుంటూ అబ్రాహాము యొక్క కుమారుణ్ణి, నేను పరిశుద్ధుడిని, పుట్టుకతో పరిశుద్ధుడిని నేను అనుకుంటూ ఉన్నాడు. అతను పుట్టిన దగ్గర నుండి కూడా నీతిగా నడుస్తున్నాడు అన్నాడు అతను. ఏమండి, పుట్టిన దగ్గర నుండి కూడా అన్నిటినీ ధర్మశాస్త్రాలంతా కూడా అనుసరిస్తూ ఉన్నాను అన్నాడు అతను. అలాంటి వాడు ఏమైపోయాడండి, తను హెచ్చించుకుని వాడు తగ్గించుకుని ఆయనకి విధేయుడైన వాడు హెచ్చించబడ్డాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. ఈనాడు కూడా నువ్వు హెచ్చించబడాలంటే తగ్గించుకుని వారే హెచ్చించబడతారు. తాము తగ్గించుకుని వారే మహిమ శరీరం పొందుకొని ఆ రాజ్యంలోకి వెళ్ళి కొనిపోబడతారు. తాము హెచ్చించుకుని వారిని ఇది చేయటం ఏంటి అని తాము హెచ్చించుకొని కొంతమంది ఏం చేస్తారు చెప్పండి? గొప్పగా ఉండే అయితేనే చేస్తారు, తక్కువగా ఉండే అయితే చేయరు. గౌరవం ఉండదు, మర్యాద ఉండదు. కొంతమంది కింద ఏదైనా పడిపోయింది అనుకోండి, ఏమండి, కింద కాగితం ముక్క పడిపోయింది అనుకోండి, నేను తీయటం ఏంటి, తీయమ్మా అన్నా నేను తీయటం ఏంటి అన్నట్టుకుంటారు. చాలా చోట్ల నుంచి వస్తాడు. తగ్గించుకునే వ్యక్తి ఏం చేస్తారు చెప్పండి? తీసివేస్తాడు. నేను ఏమైనా పాకి ఉండి అనుకుంటున్నారా అనుకుంటారు చాలామంది. చెప్పేవంటే నేనేమన్నా మీ దృష్టికి అలా కనపడుతున్నానా, ఇలా కనపడుతున్నానా అంటారు చాలా. అహంకారం కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? అహంకారంతో ఉంటాడు అతను. ఈనాడు అహంకారం కలిగిన సంఘాలను కూడా విడిచిపెట్టబడతాయి. నువ్వు కూడా అహంకారం కలిగి ఉంటే ప్రమాదంలో పడిపోతావు, విడిచిపెట్టబడతావు. తగ్గించుకొని ఉంటేనే. ఎందుకంటే ఇది తీర్పు సమయం. ఇది తీర్పు సమయంలో మనం ఉన్నాం కాబట్టి నువ్వు తగ్గించుకో. మెసేజ్ ఉండి తను ఆయన తగ్గించుకొని వచ్చాడు భూమి. ఎంతో గొప్పవాడై ఉండి కూడా మనవంటి శరీరం ధరించుకొని వచ్చి ఆయన చేపలు పట్టేటువంటి ఆ యొక్క బురద గుంటల్లో, బురద కాలువల్లో, బురద సరస్సుల్లో, లేకపోతే ఆ సముద్రం దగ్గర బురద కాళ్ళతో ఉన్న వాళ్ళ యొక్క కాళ్ళను ఆయన కడిగాడు. ఎంత తగ్గింపో మీరు చూడండి. ఆయన సర్వశక్తిమంతుడు, నక్కలకు బొరియలు. ఈనాడు మనకు ఒక మందిరమైనా ఉంది, కానీ ఆనాడు ఆయన చూసినట్టు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులు నివాసము గలవు, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. ఆయన సృష్టికర్త, ఆయన గొప్ప గొప్ప వాటిలో ఉండగలడు. ఆయన ఉన్నతమైన వాటిలో ఉండగలడు. ఆయన సర్వాధికారి. ఆయన మానవ శరీరంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆయన గుర్తించలేకపోయారు. ఆయన ఎవరో ఎరుగలేకపోయారు. ఆయన ఎవరో వాళ్ళకు తెలియలేదు. ఆయన ఎవరో వాళ్ళకు అర్థము కాలేదు. అందుకని ఆయన సామాన్యమైన వాడు, సామాన్యమైనగా ఆయన ఉండి ఆయన అరణ్యములో పడుకున్నాడు. ఆయన ఆకుల మీద పడుకున్నాడు. ఆయన సృష్టికర్త. ఆయన తగ్గించుకున్నాడు. ఆయన నామనిష్టం. అందుకని నక్కలకు బొరియలు, ఆకాశ పక్షుల నివాసంలో గలవు, కానీ మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలము లేదు. అందువల్ల పిల్లారా, అతడు ఎంతో తగ్గింపు కలిగిన వాడుగా అతడు ఉన్నాడు. తాను తగ్గించుకున్నాడు. ఏమండి, ఎవరు? లాజరు. అతడు ఎంతో తగ్గించుకుని ఉన్నాడు. మెసేజ్ చూడండి, తగ్గించుకుని రీతి. కానీ లాజరు కూడా తగ్గించుకున్నాడు. తీర్పు అది. ఈనాడు కూడా నిన్ను తగ్గించుకొని నిన్ను హెచ్చించుకొని ఉన్నట్లయితే, ఏమండి, హెచ్చింపు కలిగి ఉన్నట్లయితే
నిన్ను ఆయన విడిచిపెట్టబడతావు. అదే నిన్ను తగ్గించడం లేనిది, అదే నిన్ను తగ్గించుకొని ఉన్నట్లయితే పైకి తీసుకుని వెళ్తాడు. అదే నిన్ను ఆయన హెచ్చించడమైనది. మనం చెప్పిందంతా వింటున్నాం అనుకో, మనం అంటే గౌరవం ఉండదురా, విలువ ఉండదురా, మనం అంటే లెక్క ఉండదురా అనుకోండి. చాలామంది ఏం చేస్తారు చెప్పండి, లోపల మనం ఇలా అలా ఉన్నాం అనుకోండి, మనం అంటే గౌరవం ఉండదు. ఈ గౌరవం, పేరు, ప్రఖ్యాతులు, మర్యాదలు అవి కోరుకునే వాళ్ళు భక్తి చేయలేరు. మెస్సయ్యలా కోరుకుంటే ఏమండి, మెస్సయ్య ఎన్ని కోరుకున్నాడు అనుకోండి, మరి సిలువ వేయించుకోగలుగుతారా? వేయించుకోగలుగుతారా? ఏమండి, ఆయనకు అసలు విలువ ఉండదు. లేదంటే నాకు విలువ ఉండలేదు, వాళ్ళకి విలువ ఇస్తున్నారు కానీ నాకు విలువ ఉండలేదు అనుకుంటారు చాలామంది. ఏమండి, విలువ ఇవ్వని ఆ ఇజ్రాయేల్ మధ్యకే వచ్చాడు ఆయన. చూడండి, వారు ఏమాత్రము కూడా ఆయన్ని గౌరవించలేదు, లెక్క చేయలేదు, అవమానపరిచారు. అయినా కూడా వాళ్ళని ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు, ఆయన నమ్మిస్తూ. ఎలాగ అవమానపరిచారు? నువ్వు యూదులు రాజువు కదా, నీ కిరీటం ఉండాలి కదా, నీ కిరీటం లేదే అని పెద్ద బలమైనటువంటి ముళ్ళు కలిగినటువంటి దాన్ని తీసుకొని కిరీటంలాగా చుట్టి తీసుకొచ్చి ఆయన తల మీద పెట్టి నొక్కేశారు. అలా నువ్వైతే ఏం చేస్తావు? గౌరవం లేదు, ఏమీ లేదని నేను వెళ్ళిపోతావు. నేను నన్ను అవమానపరుస్తున్నారని వెళ్ళిపోతావు నువ్వైతే. కానీ ఆయన వెళ్ళలేదు, అర్పించుకున్నాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అవమానానికి ఏం చేశాడు చెప్పండి? అర్పించుకున్నాడు ఆయన. ఎడుతుంటే భరించాడు ఆయన. ఏమండి, ఏకమని లోపల కళ్ళంతా ఉన్నంతా తీసి ఆ చెడు కప్పు కొడుతున్నటువంటిది ముందు దాగేవరో, లేకపోతే ఏ చెడు దురలవాట్లు ఉంటాయి కదా సైనికులకి రకరకాలుగా, అవన్నీ కలిగిన ఉమ్మి తీసుకొని ఊసేశాను. కంపు కొట్టే నోరుది, చండాలకు కంపు కొడుతుంది ఆ నోరు. అలాంటి నోటిలో ఉమ్మి తీసి ఆయన చెంప మీద వేశాను. ఏమండి, దాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? నువ్వైతే ఉంటావు, గౌరవం లేదేమి లేదు వీళ్ళకి, మర్యాద లేదేమి వీళ్ళకి, అహంకారం కలిగినప్పుడు నువ్వు అంటావు. కానీ దీనత్వం కలిగిన ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి? క్షమించిన ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. నీ మీదైతే ఊరుకుంటావా? ఏమంటే ఊరుకుంటావా? ఊరుకో. ముళ్ళకేరంటే పెడితే ఊరుకుంటావా? ఊరుకో. బుద్ధారు ఇప్పుడు ప్రవచించు అన్నారు. ఏం ప్రవచనాలు చెప్తున్నావు కదా, ఉపమానాలు చెప్తున్నావు కదా, ఆ సమాజంలో ఈ సమాజంలో, ఆ మందిరాల్లో ఈ మందిరాల్లో బోధలు చేస్తున్నావు కదా, ఇప్పుడు చెప్పు అని ఒక గుద్దుగుద్దారు. గడ్డం పెరికేశారు. నువ్వన్నీ పడతావా? నువ్వన్నీ వాటిని నువ్వు భరిస్తావా? నువ్వు ఒప్పుకుంటావు వాటిని? నేను చేస్తే ఒప్పుకోను. కానీ ఆయన దీనులయ్యాడు, వాటన్నిటికి కూడా ఆయన నమనిస్తాడు. హల్లెలూయా. ఆయన దీనత్వము కలిగిన వాడు. ఎంత దీనాతి దీనమో ఓ మెస్సయ్యా. ఏమండి, ఎంతో దీనత్వము కలిగిన వాడు కాబట్టి ఆయన శరీరం మార్పు చెంది పైకి వెళ్ళిపోయింది. నీ శరీరం కూడా మారాలి అని అంటే నిన్ను తగ్గించుకోవాలి, నీవు తగ్గించుకోవాలి. ఆ తగ్గింపు అంటే ఏమిటో నిన్ను చూసి ఇతరులు నేర్చుకోవాలి. ఆ తగ్గింపు అంటే ఏమిటో, నువ్వు అహంకారం కలిగి ఉంటే, లోబడకుండా ఉంటే నిన్ను చూసేవారు కూడా అదే విధంగా ప్రవర్తిస్తారు, అదే విధంగా అహంకారంగా ఉంటారు, అదే విధంగా ఉండి లోబడరు. కాబట్టి తన్ను తాను తగ్గించుకునేవాడు ఇప్పుడు ఆయన హెచ్చించేవాడుగా ఉన్నాడు. తను తాను తగ్గించుకునే వారిని ఎంత గొప్ప అంటే అందరికంటే నేను గొప్పగా హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఎంత గొప్ప! ఎస్తేరు ఉంది, కొంతకాలం మాత్రమే ఆమె రాణి, చనిపోయి. దావీదు ఉన్నాడు, కొంతకాలమే రాజు, ఆ తర్వాత నిద్రించాడు. బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. కానీ నీవు నిత్యము అమర్త్యతతో ఆ రాజ్యంలో ఉంటావు. మన పితరులు కూడా అక్కడ ఉంటారు.
అందరూ కూడా హెచ్చించబడే సమయం ఇది. ఆయన నామములో హల్లెలూయా. అవన్నీ కూడా తాత్కాలికమైన హెచ్చింపులు, కొంతకాలం మాత్రమే. ఇది పర్మనెంట్గా నిన్ను ఆ రాజ్యములు యావదాస్తి మీద అనగా ఆ రాజ్యములు ఆయన ఉన్నతమైనటువంటి ఆ పట్టణములో నిన్ను ఉంచి అంతగా ఇచ్చిస్తాడు. ఆయన నామములో హల్లెలూయా. ఈ లోక సంబంధమైన రాజ్యాల మీద కాదు, ఈ లోక సంబంధమైన పట్టణాల మీద నిన్ను రాజుగా ఉంచి ఇచ్చించడం కాదు. ఆయన అలాంటి దాన్ని తిరస్కరించాడు. ఆయన సాతాను తీసుకొచ్చి రాజ్యము మహిమ ఎన్ని చూయించేసి నాకు మొక్కితే ఇవన్నీ నీకు ఇస్తానన్నప్పుడు అవి ఆయనకే మొక్కాల్సి ఉంది, నాకు ఇవి వద్దన్నాడు ఆయన. నువ్వైతే ఏం చేస్తావు చెప్పండి? ఎగబడుతూ నమస్కారం చేయకపోయామంటారా అంటావు నువ్వైతే. ఏమండి అలాగంటారా? కొంతమంది వచ్చి మమ్మీ మమ్మీ సాతాను కనపడ్డాడు, నాకు సాతానుడు లోకం ఎన్ని చూయించేసి నా గనుక మొక్కితే ఎన్ని ఇచ్చేస్తానన్నాడు అనగాని మరి నువ్వేమన్నావురా? నేను వద్దన్నాను, ఆయనకే మొక్కుతాను. వాడి పనికి మాని తెలివి తక్కువడా? మొక్కపోయేవారు వాడికి అమెరికా అంతా మందైపోయినాయి, రష్యా అంతా మందైపోయినాయి, చైనా అంతా మనదైపోద్ది. నువ్వు అమెరికా అధ్యక్షుడు అయిపోతావు, ఎందుకు వద్దన్నావురా అంటావు నువ్వైతే. కానీ ఆయన ఏం చేశాడు చెప్పండి? తిరస్కరించాడు. ఆయన మన స్తోత్రం. వీటి మీద కోరుకొనలేదు ఆయన. వీటికి రాజుగా, నశించే వాటికి రాజుగా ఉండడానికి, ఈ లోక సంబంధమైన రాజ్యం మీద రాజుగా ఉండడానికి ఆయన కోరుకొనలేదు. కానీ నిత్యమైన దానికి రాజుగా ఉండడానికి ఆయన. నీవు కూడా ఆ నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి దానికి నిన్ను ఆయన రాజుగా, ఆయన ఉంటే రాణిగా నిన్ను ఆయన నియమిస్తున్నాడు. ఎంతో హెచ్చింపది, మరణము లేనిది నీకు ఇచ్చి ఆయన ఇచ్చిస్తున్నాడంటే ఎంత గొప్పదో చూడండి. చాలామంది మరణించారు, లోకరీతికి హెచ్చించబడి నీతిమంతులు మరణించారు. కానీ ఇప్పుడు వారు కూడా, అందరూ కూడా ఇప్పుడు మరణము లేని దాన్ని పొందుకొని హెచ్చించబడుతూ ఉన్నారు. ఆయన నామములో ఆ రాజ్యాన్ని పొందుకొని హెచ్చించబడతారు. అలాగే గర్విష్ఠులైనటువంటి మత్స్యాగ సంఘాలు, స్త్రీ బోధకురాలు, తీర్థవాళ్ళు, వధు సంఘాల్లో ఈ గుంపులన్నీ కూడా తమను తాము హెచ్చించుకున్న గుంపులన్నీ కూడా నరకంలో త్రోసివేయబడతాయి, వాడు తగ్గించబడతారు. ఇప్పుడు తీర్పులో జరుగుతున్నది ఇది. కాబట్టి ఆయన ఎదుటి నిన్ను నువ్వు తగ్గించుకో. ఇది ఆయన తగ్గించుకునే సమయం ఇదే. ఆయన తగ్గించుకునే ఆయన సన్నిధిలో నిన్ను తగ్గించుకునే సమయము ఇదే. ఆయన అడుగు, ఆయన సన్నిధిలో దీనుడుగా ఉండు. మనుషుల విషయంలో కూడా దీనులుగా, వినయము కలిగిన వ్యక్తివిగా, మర్యాద కలిగిన వ్యక్తివిగా ఉండు. ఇతరుల పట్ల నీవు వినయముగా ఉండు. నిన్ను తగ్గించుకొని దయార్థ హృదయుడుగా, జాలి కలిగిన వ్యక్తివిగా, కనికరము కలిగిన వ్యక్తివిగా నిన్ను తగ్గించుకొని జాలిపడే వ్యక్తివిగా ఉండాలి, కనికరపడే వ్యక్తిగా ఉండాలి. ఇతరుల పట్ల వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, ఒడిదుకుల్లో ఉన్నప్పుడు కనికరపడే వ్యక్తిగానే ఉంటే నీ మీద ఆయన కనికరపడతాడు. నువ్వు మేలు చేస్తే నువ్వు మేలు పొందు. నువ్వు చేసిన క్రియలను బట్టే నిన్ను ఆయన ఇచ్చిస్తాడు. అందువలన సత్క్రియలు అనగా దీనులు కలిగి ఉండేవి మంచి క్రియలు. కాబట్టి తను తాను తగ్గించుకునేవారు హెచ్చించబడతారు, తమ తాము హెచ్చించుకునేవారు తగ్గించబడతారు. అందుకని ఎప్పుడు నిన్ను ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలి. తల్లిదండ్రుల పట్ల పిల్లలు కూడా ఏం చేయాలి? తగ్గించుకోవాలి. తమను తాము తగ్గించుకొని తల్లిదండ్రులకు లోబడాలి, తల్లిదండ్రులకు లోబడి నడవాలి. మా అమ్మకేం తెలియదులే, మా నాన్నకేం తెలియదులే. నీకు సెల్ ఫోన్ గురించి తెలిసినందుకు మాత్రం అన్నీ తెలిసిపోతున్నాయి అనుకోగా. చాలామంది ఏం చేస్తారు చెప్పండి? బండి డ్రైవింగ్ వచ్చింది అనుకోండి, అన్నీ తెలిసిపోయి అనుకుంటారు. అలాంటి గొప్ప ఇంకోటి లేరు అనుకుంటారు. సెల్ ఫోన్ ఆప్షన్స్ అయ్యి తెలిసిపోయినాయి అనుకోండి, చాలా గొప్పవాడు, చాలా తెలివైనవాడిని, మా వాడికి ఎవరికి తెలియదు, మా అమ్మకి తెలియదు, మా నాన్నకు తెలియదు, ఎవరికి తెలియదు అని గొప్పవాడు అనుకొని ఏం చేస్తారు చెప్పండి? లోపడరు. వాళ్ళకేం తెలియదు, వీళ్ళకేం తెలియదు. ఇది జరిగినంత మాత్రాన తల్లిదండ్రులకు ఏమి తెలియదు అనుకోవద్దు. తల్లిదండ్రులకు ఎలా ప్రార్థించాలో తెలుసు, ఎలా తగ్గించుకోవాలి, పరిచర్య చేయాలి, ఎలా లోపడాలి,
ఎలాగ వాక్యం ధ్యానించుకోవాలో, పరిచర్య ఎలా చేయాలో అన్నీ వాళ్ళకి తెలుసు. అవి నువ్వు నేర్చుకోవాలి, లోబడాలి. అందువల్ల సెల్ ఫోన్ తెలిసింది కాబట్టి, నాకు అన్నీ తెలిసింది కాబట్టి నేను ఇంకెవరి మాట వినాల్సిన అవసరం లేదని నువ్వు అనుకుంటే అది అహంకారం అయిపోతుంది. అహంకారం ఏం చేస్తారంటే పెద్దవారిని కూడా ఎదిరిస్తుంటాడు, తల్లిదండ్రులు ఎదిరిస్తాడు అహంకారంతో. చిన్న పెద్ద ఉండదు తెలియదు అతనికి. సేవకులు, విశ్వాసులు ఎవరు ఏమిటో తెలియదు, ఎవరిని ఏమాటన్నాడో ఎవరిని ఏమాటాలో కూడా తెలియదు. తల్లిదండ్రులు ఏమాటన్నాడు, తల్లిని ఏమాటన్నాడో, తండ్రిని ఏమాటన్నాడో, లేకపోతే భార్యని ఏమాటన్నాడో, లేకపోతే భర్తని ఏమాటన్నాడో, పిల్లల్ని ఏమాటాలో ఏమీ తెలియదు. నోటికి ఏది వచ్చేది అహంకారంతో ఉన్నదన్నట్టు మాట్లాడతాడు. దీనుడుగా ఉండు, నిన్ను తగ్గించుకో, ఆయన నా మనిషి. హల్లెలూయా. కళ్ళ ఉంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం. తీర్పు సమయంలో నాయన మమ్మల్ని హెచ్చించడానికి మీరు వచ్చారు. మేము తగ్గించుకొని దీనులముగా మేము ఈ లోకానికి అనగా నీ వాక్యానికి లోబడి లోకాన్ని విడిచి వస్తే మీరు మమ్మల్ని హెచ్చిస్తారు నాయన. ఎలాగ హెచ్చిస్తారంటే మహిమ శరీరం ఇచ్చి, మరణం లేని శరీరాన్ని ఇచ్చి, నీ రాజ్యంలోనికి మమ్మల్ని వారసులుగా చేసుకుని, నీ రాజ్యానికి వారసులుగా చేసుకుని మమ్మల్ని ఇచ్చిస్తారు నాయన. అందుకే వచ్చాడు ఈ తీర్పు సమయంలో న్యాయాధిపతిగా. తమను తాము హెచ్చించుకున్న పరిచయమైన సంఘాలను, వధువు సంఘాల్లో తమను తాము హెచ్చించుకుని బ్రహ్మాం గారిని బట్టి, బ్రహ్మాం గారి వల్ల జీవించకపోయినా బ్రహ్మాం గారు పుస్తకాలు పట్టుకొని బ్రహ్మాం గారు అంత గొప్పవాళ్ళు అనుకొని హెచ్చించుకుంటూ ఉంటారు చాలామంది, ఏ సాక్ష్యం లేకపోయినా.